చరణ్ అన్న దగ్గర మెంటర్షిప్కి పోతే హీ ఎక్స్పెక్ట్స్ ఈక్విటీ ఆర్ హీ డిమాండ్ సంథింగ్. నాకున్న 100కి ఫాలోవర్స్ ఎంత నెంబర్ అన్న? ఇంకా సిటీ మొత్తం గచ్చిబౌలికి వచ్చింది, ఇంకా హిమాయత్నగర్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నేను కాల్ అడిగేటోని నిన్ను. ఆ గోట్లు ఉంటారు, ఇక్కడేమో గొర్రెలు ఉంటారు. డోంట్ బీ జస్ట్ ఎ మ్యాడ్ ఫాలోవర్. నాకెందుకు ఒక డౌట్ ఉంది, నీ ఉద్దేశంలో ఆ ఈవెంట్ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? హిట్టా పట్టా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కాదు, క్రౌడ్ పుల్లింగ్ యాక్టివిటీ కోసం వాడుకున్నారేమో అన్నట్టు వచ్చేసింది నా థాట్. పార్కింగ్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి మేము ఉన్నామా పోయికినామా అనే దగ్గర నుంచి ఎక్కడ కూడా పట్టించుకున్న నాదుడు లేడు. వచ్చేటోడికి ఏం వాల్యూ ప్రొవైడ్ చేసాం అనేది క్వశ్చన్. 10,000 పీపుల్ పెయిడ్ అండ్ దే వర్ సిట్టింగ్ దేర్. దుబ్బయ్య లైఫ్ ఐసీయూలో బతుకుతున్నట్టు అంత సీరియస్ గా తీసుకుంటారు చిన్న పాయింట్లను కూడా. సో ఆల్రెడీ చాలా విషయాలు ఉన్నాయి. సో ఫార్ 11 పాడ్కాస్ట్ అని, ప్రతి పాడ్కాస్ట్ లో డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి గెస్ట్ వచ్చారు. డిఫరెంట్ ఇంటెలెక్చువల్ టాపిక్స్ గురించి మాట్లాడడం, రా టాక్స్, రియల్ అనాలిసిస్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ గురించి మాట్లాడుతూ వచ్చాం. వెన్ ఐ వాజ్ ఎవాల్యుయేటింగ్ ప్రతి పాడ్కాస్ట్ కింద కమెంట్స్ ని ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్, నాకు వచ్చిన ఇన్పుట్స్, ఇవన్నీ వాటి కన్సిడర్ చేసుకుంటూ నెక్స్ట్ లైన్అప్ ఏదైతే ఉంటుందో, నెక్స్ట్ 10-15 పాడ్కాస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టే వీఆర్ స్కెడ్యూలింగ్ ఎవ్రీథింగ్ అనమాట. లైక్ ఈ పాడ్కాస్ట్ లో I called Mr. Charan Lakkaraju once again, second podcast కింద. ఫస్ట్ పాడ్కాస్ట్ మోర్ ఆర్ లెస్ ఇంట్రొడక్షన్ లాగా వెళ్ళింది అండ్ వెరీ జనరల్ టాపిక్స్ గురించి మాట్లాడడం. ఈ పాడ్కాస్ట్ లో ఇంకొంచెం రా వెళ్ళింది, లైక్ గవర్నమెంట్ సపోర్ట్ టు ది యంగ్స్టర్స్ కానీ, లేకపోతే మెంటర్షిప్ ఎలా తీసుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీలో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, కమ్యూనిటీ బిల్డింగ్ లో తను చూస్తున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, రీసెంట్ గా అడ్వాన్స్మెంట్స్ ఏంటి, ఇట్లా మల్టిపుల్ టాపిక్స్ నుంచి మాట్లాడడం. అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ నేను నా పర్సనల్ క్వశ్చన్స్ కొన్ని అడగొద్దు అనుకున్న క్వశ్చన్స్ కూడా అడిగాను. ఒక సెగ్మెంట్ లో అయితే గట్టి డిబేట్ అవుతుందేమో మా ఇద్దరికి అనుకున్నా, బట్ ఇట్ వాస్ ఆల్ కూల్. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మస్ట్ వాచ్ దిస్ పాడ్కాస్ట్ అండ్ కింద కమెంట్స్ లో పెట్టండి లైక్ ది పాడ్కాస్ట్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్. ఇంకేముంది, ఇంకేం చెప్పాలి? సో పాడ్కాస్ట్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. చరణ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్. థ్యాంక్ యూ వంశీ పిలిచినందుకు. లైక్ అండ్ అనుకున్నాం కదా మనం ఎప్పుడైనా ఈ పాట అయినా ఫేమ్ వచ్చిందంటే కూరపాటి వల్లనే. అందుకే మళ్ళీ నువ్వు విలువంగానే ప్రాస ఏదో ఒకటి బతకడానికి 4 ప్రాసలు మనకి టీజర్ పెట్టి వచ్చేసిందో వేసేద్దాం అది. అసలు గ్లామర్ ఏంది, నీ అవుట్ఫిట్ ఏంది? ఏమో మీలా యూత్ లెక్క హుడీలు వేసుకుందాం అనుకున్నా. లాస్ట్ టైం హుడీ వేసినావా? లాస్ట్ టైం అదే వేసుకున్నా, అందుకే. కానీ ఇప్పుడు తర్వాత అర్థమైన ఏజ్ గుర్తు వచ్చింది, సరే మన కుర్తాలకు వాపస్ వద్దాం, మన లెక్క మనం ఉందాము. చలికాలంలో హుడీలు, ఎండాకాలంలో కుర్తాలు. నీకేంది, అదేమో డైలాగ్ ఉందిగా, కష్టపడ్డా పాలమ్మిన, అట్లా కష్టపడి కమ్యూనిటీ పెంచి లేని యూనిటీని ఒక కమ్యూనిటీ తోటి బిల్డ్ చేద్దామని నా ఆలోచన. ఎందుకంటే మన వాళ్ళలో మనం కొట్లాడుకొని కిందకనే ఉండిపోతారేమో అని. రైట్ ఇక మనం మిడిల్ క్లాస్కి మిడిల్ ఫింగర్ చూపించారనే బాధతోటి. వెరీ మచ్ ఇంపార్టెంట్ కదా కమ్యూనిటీ బిల్డింగ్ అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో అట్లీస్ట్. అంటే ఈ కమ్యూనిటీ వాల్యూ ఎప్పుడైతే బిల్డ్ అవుతుంటుందో, బిగ్గెస్ట్ ప్రాబ్లం కమ్యూనిటీలను గ్రో కానియర్. ఎందుకంటే ఆ కమ్యూనిటీలనే చాలా కమ్యూనిటీలు క్రియేట్ చేపిస్తారు. సో ఏ కమ్యూనిటీ నువ్వు అంటే, కొంచెం వెస్ట్ హైదరాబాద్లోనేమో గేటెడ్ కమ్యూనిటీ అని అడుగుతారు, ఊర్లలో పోతేనేమో క్యాస్ట్ అనుకుంటారు. కానీ అక్కడ స్టూడెంట్స్కి మాత్రం ఒక ఫీలింగ్ ఏం క్రియేట్ చేయాలంటే, నువ్వు స్టూడెంట్ రా, స్టూడెంట్స్ అందరు కలిసి ఉంటే ఒకరికొకరు నేర్చుకోవచ్చు. ఆ ఒక్క ట్రైబ్, ఆ వైబ్ రెండు బిల్డ్ చేస్తే దానివల్ల వాళ్ళకున్న అడ్వాంటేజెస్ వాళ్ళకే అర్థమవుతుంది. ఏమో ఈ మధ్యలో అయితే ఒకసారి స్టేడియంలో కూర్చోబెడితే మాత్రం 10,000 మందికి అయితే అర్థమైంది. రేపు కొన్ని సున్నాలు యాడ్ చేస్తుంది. ఐఎమ్ షూర్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. యప్, విత్ ఆల్ యువర్ సపోర్ట్. ఆల్వేస్ అన్న, ఆల్వేస్. సో ఇప్పుడు మనది రా టాక్స్ కాబట్టి డెఫినెట్లీ రా క్వశ్చన్సే ఉంటాయి, నీ దగ్గర నుంచి రా ఆన్సర్సే వస్తాయి. సో మనం అడిగే క్వశ్చన్స్ కానీ, దాని కాంటాక్ట్ లైన్స్ కానీ ఏదైనా ఫ్రెష్ ఉండాలన్న థాట్లోనే ఉంది నాకు కూడా. సో మెజారిటీ క్వశ్చన్స్ నేను హెసిటేట్ అవ్వకుండా, అంటే ఇది అడగొచ్చా అనేలాగా కూడా ఆలోచించకుండా అడుగుదాం అనుకుంటున్నాయి సార్. ఇందాక మాట్లాడినట్టు కమ్యూనిటీకి యూజ్ అయ్యేటట్టు నాకున్న పర్సనల్ క్వశ్చన్స్, మేబీ నన్ను ఎవరన్నా అడుగుతారు కదా చాలామంది కమెంట్స్లో కానీ మెసేజెస్లో కానీ, దాని కమెంట్స్ అన్నింటినీ నోట్ డౌన్ చేసుకుని ఐమ్ గోయింగ్ టు ఆస్క్ యూ దీస్ క్వశ్చన్స్ అనమాట. సో టు స్టార్ట్ విత్, బయట ఒక ప్రాపగండా నడుస్తుంది, లైక్ తెలంగాణలో గవర్నమెంట్ సపోర్ట్ యంగ్స్టర్స్కి ఎక్కువ లేదు, ఆర్ స్టార్టప్స్కి ఎక్కువ లేదు, బయటికి మాత్రమే కనబడుతుంది కానీ వెనకలేం అయితే లేదు. ఇలాంటి ఒక ప్రాపగండా నేను వింటున్నా. ఇది ఎంతవరకు నువ్వు డిఫెండ్ చేస్తావా, అఫెండ్ చేస్తావా, అంటే దాని గురించి నీ పర్సెప్షన్ ఏంటి? నేనే లైవ్ ఎగ్జాంపుల్ కదా, నేను ఒకటి ఉన్నా. సపోర్ట్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం రా అనుకుంటే రానే రియల్ అనాలిసిస్ అనుకుందాం. రియల్ అనాలిసిస్ విత్ వంశీలని నేను ఒకటి ఓపెన్గా చెప్తా.
నంబర్ 1 ఒక సపోర్ట్. ఇప్పుడు మన మినిస్టర్ గారు ఉన్నారు, ఈజ్ లైక్ ఎ బ్రదర్. ఇట్స్ నాట్ లైక్ ఎనీ పొలిటికల్ ఎజెండా ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ స్టార్ట్అప్ ఫౌండర్. కేటీఆర్ గారు లిటరల్లీ ఇప్పుడు మేము ఈవెంట్ చేస్తున్నాం అంటే గో హెడ్ బ్రదర్, ఒక యూత్ కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయి అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయి, ఒక ఇంటర్న్స్ మేలా చేయి. ఇట్స్ లైక్ ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అండ్ ఈరోజు మేము టీ హబ్ లో ఉన్నా, మాకు ఒక ఆఫీస్ ఉన్నా, ఫస్ట్ నువ్వు స్టార్ట్అప్ చేయాలంటే చాలా మంది, ఇప్పుడు నీకు కూడా తెలుసు, ఒక యు రన్ యువర్ ఓన్ కంపెనీ, ఆఫీస్ ఎట్లుందని చూసి ఒక ఎంప్లాయీ వస్తాడు. ఈ రోజు యూత్ లో నువ్వు ఒక హైర్ చేసుకుందాము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకపోతే, అమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వైబ్ లేకపోతే వాడు వచ్చి పని చేస్తలేడు నీకు. అండ్ ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ ఎంతో ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాలి, ఎస్కలేట్ చేయాలి, తొందరగా దానికి గ్రో చేయాలి అంటే ఈ రోజు మనకు ఒక కోవర్కింగ్ స్పేస్, ఒక ఇంక్యుబేటర్ లాంటి స్పేస్ ఉన్నప్పుడు ఆ బ్యూటిఫుల్ స్పేస్ చూసి యూ కెన్ అట్రాక్ట్ గ్రేట్ టాలెంట్ టు వర్క్ విత్ యూ. ట్రూ. అండ్ మేము ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 5గురితో స్టార్ట్ చేసి ఒక 40 మంది టీమ్ కి బిల్డ్ అయినాము అంటే చాలా మంది అదే అడుగుతారు మమ్మల్ని. సో ఇలాంటి ఫెసిలిటీస్ మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడే దట్స్ ఎ క్యాటలిస్ట్. ఇట్స్ లైక్ దే యాక్సలరేట్ ద రియాక్షన్. మనం చేసే బిజినెస్ మనం చేయాలా, వాళ్ళు మనకు ఒక అమికబుల్ ఎన్విరాన్మెంట్, ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నువ్వు రాత్రిపూట ఒకసారి అటు సైడ్ వస్తే, నా ఫ్రెండ్స్ యుఎస్ నుంచి ఎవరైనా వస్తే మ్యాన్హాటన్ కి హైదరాబాద్ కి తేడా ఏం లేదు. ట్రూ. సో ఇదంతా పాసిబుల్ బికాస్ ఆఫ్ దెమ్. Very true. And he's a very dynamic personality, and the kind of an articulate or a kind of an orator what he is, he's bringing respect to the community. And today first topic ekkadakana poyina, నేను స్టాన్ఫర్డ్ కి పోయినా, లే యుఎస్ లో ఎక్కడ తిరిగినా, దుబాయ్ లో ఉన్నా, the first topic of conversation would start from him, and he is making Hyderabad as a gateway. అంటే నువ్వు ఏ ఏరియా నుంచి ఒక ప్లేస్ కి ఎంటర్ అయితే ఆ ప్లేస్ యొక్క ఇంప్రెషన్ అలా పడుతుంది ఒక మనిషి. ఒక ఫారినర్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చిన ఇంప్రెషన్ వానికి ఫస్ట్ ఇంప్రెషన్ మైండ్ లో ఉంటుంది. ట్రూ. ఆ ఇంప్రెషన్ వల్ల ఏమవుతుంది అంటే రేపు ఒక ఫారెన్ క్లయింట్ నేను స్వియోకి అయినా లేకపోయినా ఒక వచ్చినప్పుడు వాడి ఇంప్రెషన్ ఏంటంటే నీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ అంటే ఎక్కడ ఉంది, ఇండియా, తెలంగాణ ఉంది. ఆ వాల్యూ సటల్ గా బ్యాక్ ఆఫ్ ద మైండ్ వర్క్ అవుతుంది. ఇవన్నీ డైరెక్ట్ కాంట్రిబ్యూటర్స్ కన్నా ఇండైరెక్ట్ కాంట్రిబ్యూటర్స్ ఎక్కువ ఉంటాయి మనకి. అదే టీఎంలో ఉన్నప్పుడు ఒక ఫారెన్ డెలిగేట్ వస్తాడు, ఒక మినిస్టర్ వస్తాడు, ఒక ఆస్ట్రేలియా డెలిగేషన్ వస్తుంది, సడన్ గా నిన్ను కలుస్తారు. నువ్వు లిటరల్లీ ఒక జస్ట్ రెస్ట్ రూమ్ యూజ్ చేసి బయటకు వస్తున్నప్పుడు కలిస్తే కూడా నీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ట్రూ. సో ఇవన్నీ ఎలా పాసిబుల్ విత్ ద ఈకో సిస్టమ్ సపోర్ట్, అండ్ అది మనకి గ్రో అవుతుంది. అండ్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రేట్ సపోర్టివ్ పీపుల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గుర్తొచ్చింది. అంటే బేసిక్లీ ఒక 5-6 years బ్యాక్ నేను నా కెరియర్ స్టార్టింగ్లో, లైక్ వెన్ ఐ యూస్ టు ట్రావెల్ టు హైటెక్ సిటీ, నా బండి మీద పాటలు పెట్టుకొని పోతుండే. మొత్తం అంతా అంటే ఖాళీ రోడ్లు కనబడుతుండే. అప్పుడప్పుడే టీ హబ్ వచ్చింది, ఇక్కడ TIIT దగ్గర ఉండే అనుకుంటే. అప్పుడు ఆ టీ హబ్ వచ్చినప్పుడు, నేను టీ హబ్కి వెళ్ళినప్పుడు హై ఫీలింగ్ ఉండే అప్పట్లో. తర్వాత ఇప్పుడు క్యాంపస్ మారింది, టీ హబ్ ఇక్కడ సైడ్ వచ్చింది. అండ్ ద వే రీసెంట్గా టీ వర్క్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అంటే దానివల్ల నాకు చైన్ రియాక్షన్, చైన్ కనెక్షన్ లాగా ఒక్కొక్కటి ఆ రోడ్లో పోతుంటేనే అర్థమైపోతుంది ఇంత డెవలప్ అవుతుంది మన ఎకానమీ. ఇట్స్ లైక్ డౌన్ టౌన్ ఆఫ్ ఎనీ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ప్రతిసారి దుబాయ్కి పోయి ఫోటోలు దిగడము, ప్రతి దగ్గరికి పోతే ఆ స్కై స్క్రేపర్స్ మీద ఫోటోలు దిగేసేసి ఆ రోడ్ మీద ఇట్లా నిలబడి ఒక కార్ దగ్గర ఫోటో దిగి పోస్ట్లు చేసుకుంటాం. ఇప్పుడు ఏడికి పోవాల్సిన అవసరం లేదు, ఏమి అన్నీ ఉన్నాయి మనకి. సో ద పాయింట్, దీన్ని మనం ఎట్లా వాడుకుంటాము, ఒక యూత్ అనేది కంప్లైంట్ చేస్తావా, యూటిలైజ్ చేస్తావా? నువ్వు కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటే నీకు ఎవడేం హెల్ప్ చేయడు. అండ్ ఇంకోటి, యాజ్ వీఆర్ గ్రోయింగ్, ఇట్స్ అబౌట్ హౌ మెనీ, ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ ఇంకా ఎన్ని రోజులు మనము ఎవరు జాబ్ ఇస్తాడు అనే వెయిట్ చేస్తున్నా, లేకపోతే నువ్వు స్టార్ట్అప్ అయినా కష్టపడి పని చేస్తా అనే యాటిట్యూడ్ రావాలా. ప్రతి ఒక్కరికి అక్కడ నువ్వు చిన్న కంపెనీ అయితేంది, పెద్ద కంపెనీ అయితేంది, రేపు నువ్వు ఒక స్టార్ట్అప్ పెట్టాలా. మన మైండ్ సెట్స్ చాలా సార్లు ఏం చేసేసారంటే మనకు వీలు కాదు, మనం చెయ్యలేము, మనం ఇంతే, మన లైఫ్లు ఇంతే. ఆ ట్యూన్ నుంచి బయటికి రండి. ఇప్పుడు కమ్యూనిటీ, స్టూడెంట్ కమ్యూనిటీ స్టార్ట్ చేస్తే కూడా వాడు ఎవడో అంటాడంట, స్టార్ట్ చేసిండు, కాలేజీలో క్లబ్బులు లేవా అంటే, అన్ని సక్రమంగా అయితే నేను కమ్యూనిటీ నేనే అన్న ద లాస్ట్ డే ఆఫ్ ద స్టూడెంట్ డ్రైవ్ ఎవడో కాలేజ్లో ఒక వేరే కాలేజ్లో అన్ని ప్రాపర్గా చేస్తారు. ఇప్పుడు అన్న మీద స్టార్ట్ చేసిన తర్వాత మా దగ్గర కూడా మొత్తం ప్రాపర్గా అవుతుంది ఇప్పుడు అంటే మంచిదే కదా. విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్. ఎందుకు ఇప్పుడు నువ్వు తెలుగు కమ్యూనిటీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి రేపు నలుగురు తెలుగులో మాట్లాడి నలుగురు పద్ధతిగా ఉండి ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేస్తుంటే, రేపు 10 మంది పాడ్కాస్ట్లు క్రియేట్ చేసిన నిన్ను చూసి మంచిదే, తప్పేం కాదు. లిటరల్ వాడు వేరే పర్స్పెక్టివ్ తీసుకొస్తాడేమో. అవును.
ద ఫస్ట్ థింగ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్, మనం ఇన్సెక్యూర్ కావద్దు. అవును. నీ టాలెంట్ నీది, నిజంగా నీకు టాలెంట్ ఉన్నప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకో, తప్పేమో. రైట్. అండ్ ఇప్పుడు స్టార్టప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్ లైక్ మెంటర్షిప్ టు అ స్టార్టప్ అనేది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఎవరు పడితే వాడు మెంటర్షిప్కి వెళ్ళిపోవడము, ఎవరు పడితే వాడు మెంటర్షిప్ ఇవ్వడం, ఇచ్చేటోడి క్రెడిబిలిటీ ఎవరికి తెలుస్తలేదు. సరే ఒక 10 లైక్ లింక్డ్ఇన్లోనో ఇన్స్టాగ్రామ్లో జస్ట్ మెంటర్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఒకవేళ బయోలో మెంటర్ అని పెట్టుకున్నా, ఒక నార్మల్ పర్సన్ పెట్టుకున్నా పెద్ద తేడా లేకుండా పోయింది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద నంబర్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఎవరికి ఏంటి తేడా, అసలు ఈ పర్సన్ క్రెడిబిలిటీ ఏంది అని తెలుసుకోకుండా వాళ్ళ కిందకి వెళ్ళిపోతున్నారు. సో లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు కూడా, అంటే మన పర్సనల్ టాక్స్లో కూడా ఈ సూడో మెంటర్షిప్ గురించి మాట్లాడినాం మనం. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ ఇక్కడ ఈ పాడ్కాస్ట్లో. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ టు టాక్ అబౌట్ ఆల్ దోస్, మాట్లాడి అసలు మెంటర్షిప్కి వెళ్ళే ముందు ఏం ఆలోచించాలి అనే ఒక సెగ్మెంట్ మీద మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెంటర్ గైడ్ అనే పదము, ఇప్పుడు మెంటర్ అన్నా గైడ్ అన్నా మెండ్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే ఒక రైట్ డైరెక్షన్లో పెట్టేటోడు మెంటర్. బట్ హౌ టు చూజ్ ఎ మెంటర్? అసలు ఎవడైనా మెంటర్ అయినా. ఈ మధ్యలో ఏమైపోయిందంటే కార్పొరేట్ నిరుద్యోగులు అందరూ కూడా మెంటర్ అని రాసుకుంటారు. నేను ఒక ఎడ్యుకేషన్ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తా. నేను ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో 2 ఉంటాయండి మనకి. ఎప్పుడైనా ఒక మెంటర్ని చూస్ చేసుకున్నప్పుడు 2 ఫ్యాక్టర్స్ చూస్ చేసుకోవాలి. ఒకటేమో నీ డొమైన్. ఆ డొమైన్ ఏంటి? ఫంక్షనల్ డొమైన్ కాదు. లైక్ ఎడ్యుకేషనా, హెల్త్ కేరా, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ టెక్కా, ఆర్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగా, ఇది ఒక డొమైన్. డొమైన్ మెంటర్షిప్ ఉండొచ్చు. ఇంకోటి ఫంక్షనల్ మెంటర్షిప్ ఉంటుంది. ఫంక్షనల్ మెంటర్షిప్ అంటే ఏంది? మార్కెటింగా, సేల్సా, ఆపరేషన్సా, ఫినాన్షియలా, హెచ్ఆరా. అంటే హెచ్ఆర్ అయితే పాలసీలు తయారు చేసి ఇస్తాం. సో ఒక మెంటర్ని ఎందుకు తీసుకుంటున్నావు? అసలు అతను ముందు మెంటీస్గా ఉన్న, అతను ముందు మెంటర్ చేసిన స్టార్టప్స్ ఎవరున్నారు, ఆ స్టార్టప్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అతని టైంకి నువ్వెట్లా వాల్యూ ఇస్తున్నావు, కాంపెన్సేషన్ ఏంది, మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏంది. వాడు ఒక డిస్కషన్ అయిపోయిన తర్వాత వాడు సక్సెస్ అయితేనేమో వాడు నా వల్లనే అయ్యిండు అని ఇటు చెప్పుకుంటాడు. అండ్ ఇంకోటి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వాడు డొమైన్కి స్పెసిఫిక్ ఉన్నాడా, ఫంక్షనల్గా స్పెసిఫిక్ ఉన్నాడా, అసలు నీలో మిస్సింగ్ గ్యాప్ ఏంటి, ఇవి ఐడెంటిఫై చేసుకోకుండా ఒకడు సక్సెస్ అయ్యిండు అంటే ఇమీడియట్గా వాళ్ళకి లింక్డ్ఇన్లో మెసేజ్ పెడతాడు, ఐ వాంట్ యువర్ మెంటర్షిప్ అని చెప్పి. వాడు ఏదో షిప్పో గిప్పో అన్న టైప్లో వాడు స్టార్ట్ చేస్తాడు మాట్లాడడం. ఇది మోటివేషన్ ఒకసారి అయిపోయిందిగా, ఇంకో 10 మందికి ఇచ్చేద్దామని. అంటే వాడు వన్ పాయింట్ ఏంటంటే వాడికి 100 స్టార్టప్లలో నువ్వు ఒకనివి. అవును. వాడు విత్తనాలు వేసినట్టు వేసుకుంటూ పోతున్నాడు వాడు. బేసిక్గా నువ్వు వానితో ఎంత టైం పెడుతున్నావు, నీ టైంకి ప్రైస్ ట్యాగ్ లేదా? వాడు అడ్వైజ్ ఇస్తుండని కూర్చుంటారా? ఈ మధ్యలో ఈ ఈవెంట్లకు పోయే జాతి కూడా ఎక్కువైపోయింది. అవును. అరే ఒక ఈవెంట్కి పో, 2వ ఈవెంట్కి పో. మొన్న ఎవరికో చెప్తే నాతో ఏమంటే, నువ్వు పోలేదా ఈవెంట్లు స్టార్టింగ్ అంటే, నువ్వు ఎందుకు పోతున్నావు, ఎవరిని కలుస్తున్నావు, ఒక ఈవెంట్కి పోతే ఆ స్పీకర్ యొక్క ప్రొఫైల్ ఏంది, నువ్వు ఇయర్ మార్క్ చేసుకుంటున్నావా, ఏ స్పీకర్ని కలవాలి నువ్వు, వాడి వల్ల ఏమైపోతాయి. నీ దగ్గరకు వచ్చి అలా నేను హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఎట్లా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, నాకేం తెలుసు రాబోయే అంటావు నువ్వు. అవును. అదే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ మైక్ ఎంత, ఈ చైర్లు ఏడో కొనుక్కొచ్చు నువ్వు, నేను అందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు ఎవరిని అడుగుతున్నావు. సో ఆల్వేస్ లుక్ అట్ ఆ ప్రాపర్ అనాలిసిస్ చేయకుండా డోంట్ యాక్సెప్ట్ ఎవ్రీ వన్ యాజ్ మెంటర్. మేము అప్పట్లో ఫన్నీగా చెప్పుకుంటుండే బాబా మెంటర్లని. అంటే బాబా చెప్పినట్టు మంచి నీతి మాటలు చెప్పేస్తాడు బేసిక్గా. ఆ నీతి మాటలు చెప్పిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఏమైనా అంటే బుగ్గలు పడినాయి, నవ్వినాం, వెళ్ళిపోయినాం అనే టైప్లో ఉంటుంది. సో ఇట్స్ లైక్ తర్వాత ఏమొచ్చింది దాని నుంచి, దాన్ని హౌ డు యూ మెజర్ ఇట్? ఆ మెజర్ లేకుండా ప్రతి ఒక్కటి మెంటర్, వీడు దానికి ఒక ఈక్విటీ, మళ్ళీ కొందరు రిటర్న్లో మెంటర్లకు పైసలు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాడు నాకు గంటకు 5,000, ఈ గంటకు 10,000, ఈ గంటకి. అసలు ఒక మెంటర్ ఏం చేయాలా? మెంటర్ విల్ గెట్ యూ ఎ క్లయింట్. మెంటర్ విల్ క్రియేట్ ఎ ప్రాసెస్ ఇన్ యువర్ కంపెనీ. మెంటర్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ వాట్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఏ మెంటర్ ఈస్ ఫర్ వాట్? ఇఫ్ యూ డోంట్ క్వశ్చన్ దట్, ఇఫ్ యూ డోంట్ గెట్ అన్ ఆన్సర్, డోంట్ యాక్సెప్ట్ ఎవ్రీ. ఆనెస్ట్లీ ఇప్పుడు నా దగ్గరికి కూడా మెంటర్షిప్ అనో లేకపోతే బిజినెస్ గైడెన్స్ కోసం వచ్చిన వాళ్ళందరూ యాక్చువల్గా ఏ స్టేజ్కి అయితే మెంటర్షిప్ అవసరం లేదో ఆ స్టేజ్ కోసమే నా దగ్గరికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా, అది నేను ఎందుకు చెప్పాలి నీకు? నువ్వు రీసెర్చ్ చేయలేవా? నీకు ఒక 15 నిమిషాలు స్పెండ్ చేస్తే నీకు అర్థం కదా?
నువ్వు దానికోసం నీ అమలాపురం నుంచో లేకపోతే వరంగల్ నుంచో ఇడి దాకా వచ్చి కూర్చొని సరే వచ్చిన తర్వాత నా దగ్గర ఈ 3 రకాల రిజిస్ట్రేషన్ల ఐడియాలు ఉన్నాయి, ఇలా ఏది చేస్తే బెటర్, ఇప్పుడు చేసుకోవాలా వద్దా, లేకపోతే వాడు మోటివేషన్ తెలియదు కదా. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సార్ మెజారిటీ మైనారిటీ ఈ రోజులల్లా ద కైండ్ ఆఫ్ ఫీల్ వాట్ వీ క్రియేటెడ్ ఈ క్రాప్ ఉంటుంది నీకు. నువ్వు వాడు ఆంటర్ప్రెన్యూర్ ప్రతి ఒక్కడు వానప్రెన్యూర్లు ఎక్కువ ఉంటారు కనుక ఫస్ట్ ఈ ఫిల్టర్ అవుట్ అవుతుంటది ఒక ప్రాసెస్, ఒక జర్నీ. ఒక 10-15 ఏళ్ళ తర్వాత రియలైజేషన్ వచ్చేస్తుంది, అందరు కొంచెం నిజంగా సీరియస్ ఉన్నోడే బయటకు వస్తాడు. అందరు వచ్చి ఆంటర్ప్రెన్యూర్ అయితే అన్నారు. అండ్ మేజర్ థింగ్ మన దగ్గర ఏంటి అంటే డిఐవై ఆ కల్చర్ లేదు మన దగ్గరికి. ఆ డూ ఇట్ యువర్ సెల్ఫ్ కల్చర్ రాదు. ఎట్లుంటది అంటే నువ్వు ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చురా ఆన్లైన్లా, నువ్వు సెల్ఫ్ ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వెబ్సైట్లు 100 ఉన్నాయంటే దానికి కూడా మనం ఎవడో అసిస్టెంట్ ఇచ్చి 40 రూపాయలు పెడతాం. అంటే వాడికి నువ్వు డిఐవై ఎంత చెయ్యి, నువ్వు ఐక్యావుడు నీకు నువ్వు ఫిట్ చేసుకోవచ్చురా అంత ఫర్నిచర్ అని చెప్తే మళ్ళీ దానికి కూడా నువ్వు అర్బన్ క్లబ్ ఎవడో పిలిచి చేపిస్తావు నువ్వు. అంటే మనకి డిఐవై కల్చర్ లేదు. అందుకే ఈ మెంటర్ అనేవారికి ఏమవుతుంది, నేను ఇంకో సైడ్ కూడా చెప్తా, మెంటర్ల దాంట్లో ఎంత మిస్టేక్ ఉంటుందో ఈ మెంటీలో కూడా తప్పు ఉంటుంది. ఈ అడిగేటోళ్ళకి కూడా కరెక్ట్ క్వశ్చన్ అడగడం రాదు. సో ఈ వీళ్ళకి ఏం చేస్తారు, వాడును చిన్న థింగ్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ సిఏ దగ్గరికి పోవాలా, లేకపోతే సిఎస్ దగ్గరికి పోవాలా, సిఏకి సిఎస్కి తేడా ఏంది అది కనుక్కోవాలి అంటే 4 చదవచ్చు. అంటే వీడు ఏం నేర్చుకోడు. మొన్న ఒక ఈవెంట్ చేసినాం మనం, నువ్వు కూడా గెస్ట్ గా పిలిచిన నేను. ఆ ఈవెంట్ లో చేసినప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గర సీరియస్ గా వచ్చి ఏందన్నా ఎక్కడెక్కడ అన్ని జోన్లు అవుతున్నా నాకేం అర్థమైతలేదన్నా ఏడికి పోవాలో అన్నాడు. వాని పరిస్థితి ఆలోచిస్తే ఒక సెకండ్ ఆలోచించిన. ఫస్ట్ టైం నేను ఒక కార్నివల్ ఒక ఎల్బీ స్టేడియం తీసుకొని 10,000 మంది స్టూడెంట్స్ తోటి మనం చేసినాం. ఆ పర్సన్ ఆ ప్రాస్ట్ అనే ఈవెంట్లో ఆ మనిషికి ఆ స్టూడెంట్కి ఎట్లా తయారైపోయారు స్టూడెంట్స్ అంటే, చైర్లో కూర్చోవాలా, ఒక ఆడిటోరియంలో చైర్లో కూర్చోవాలా, ఆ స్టేజ్ మీద స్పీకర్లు మారుతుంటారు. వీడికి అల్లాడు, వీడు స్టేజ్ మీద స్పీకర్లు మారుతుంటారు. ఒక స్పీకర్ తర్వాత ఇంకో స్పీకర్ వస్తాడు, ఇంకో స్పీకర్ తర్వాత ఇంకో స్పీకర్ వస్తాడు, ఈ అట్లనే కూర్చుంటాడు వీడు. అంటే వీడు ఎక్స్ప్లోర్ చేయాలా, ఒక ఏరియా ఒక జోన్ నుంచి ఇంకో జోన్ ఎక్స్ప్లోర్ చేయాలనే తెలివి కూడా వీనికి ఉండట్లా. అంటే పీపుల్ గాట్ సో స్పూన్ ఫెడ్. ఈ స్పూన్ ఫీడింగ్ ఎక్కువైన వాళ్ళందరూ ఆంటర్ప్రెన్యూర్లు ఏమవుతారు? నువ్వు స్పూన్ ఫీడింగే అలవాటు అయి ఉంటే ప్రతి స్టెప్ నెక్స్ట్ ఏం చేయాలన్నా అంటే మెంటర్ కూడా కాలుతుంది. నువ్వు ఫస్ట్ స్టార్ట్అప్ చేయాలన్నప్పుడు నీ సొంతగా ఎక్స్ప్లోర్ చేసే తెలివి రావాలి నీకు. హౌ కెన్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్? పడాలా, 4 సార్లు కింద పడితేనే కదా నువ్వు సైకిల్ నేర్చుకునేది. రైట్. బట్ నోబడీ వాంట్స్ టు ఫాల్, దే వాంట్ టు జస్ట్ గ్రో. ఇప్పుడు ఒక వీడియో చేయాలంటే ఎన్ని కష్టాలు పడతాయి. కొందరు ఉంటారు ఇక స్టార్ట్ చేసేటప్పుడే అతి పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలనుకుంటారు. బేసిక్గా ఫస్ట్ డే మినిమం ఉంటుంది, మనం మినిమం రోడ్ మైక్లు ఉండాలి, ఇట్లా వచ్చి ఇట్లా మైక్ వచ్చి ఇట్లా ముందుకు మూతి దగ్గర ఉండాలి. అది ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలనేది తెలుసుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేసి నువ్వు చిన్నగా స్టార్ట్ చేయి. ఇక ఫుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అన్ని కొంటే తర్వాత దానికి కిరాయి తెప్పించుకునే టైప్ ఉంటుంది అందరికి. లాస్ట్ కూడా ఆ మైకులతో ఏం చేయలేడు, కిరాయి తిప్పుకోవాలి. సో యూ షుడ్ నో. ఇప్పుడు అందుకే అంటారు కదా, ఫోటోగ్రాఫర్ కి చిన్న VGA కెమెరా ఇచ్చినా దానికి ఒక ఐ ఉంటుంది, వాడు ఫోటో తీయొచ్చు, వాడికి Mark 3 అవసరం లేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్. అట్లనే స్టార్ట్అప్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా సెల్ఫ్ ఎక్స్ప్లోరర్ ఉండాలా. కరెక్ట్. మెంటర్స్ ఆర్ క్యాటలిస్ట్, దే డోంట్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అది ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా, ఓవర్ డిపెండెన్సీ కూడా ఉండకూడదు. అంతే, ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది, అలవాటు చేసిర్రు, స్కూళ్ళ నుంచి అలవాటు అయింది. వాడు ఎంతసేపు స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చి ఎగ్జామ్కి ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏమున్నాయని అడిగినట్టు వాడు స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అన్నా, నీకు ఏం కష్టాలు వచ్చినాయి అన్న అంటే, నా కష్టాలు నీ కష్టాలు ఒకటి ఎట్లుంటాయి నాయన, మా నాయన మీ నాయన ఒకటేనా? సో ఇట్లా వానికి అర్థం కావాలి కదా. సో ఇట్స్ నాట్ లైక్, ఇట్స్ నాట్ ఎ ప్రెడిక్టబుల్ సినిమా. లాస్ట్కి అందరు కలుస్తారు హ్యాపీగా, శుభం కాడుతుంది, తర్వాత హ్యాపీగా. మన సినిమాలో కూడా లాస్ట్ చచ్చిపోయింది అనుకో, హీరోని ఇవ్వడం చచ్చిపోతే చల్ మన సినిమా వర్కౌట్ కాదు ఇది అంటారు. అంటే ఏదైనా కానీ మనకి మళ్ళీ అదే అయినా కూడా సబ్ టైటిల్ పెట్టి తమిళ సినిమా చూసి ఎక్సలెంట్ సినిమా, మలయాళం సినిమా సూపర్ తీసారు భయ్య అంటారు. మన దగ్గర అదే సినిమా తీసారు ఇంకొకటి కూడా. సో అట్లనే స్టార్ట్అప్లలో కూడా ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు, సమ్వన్ ఈస్ డూయింగ్ డిఫరెంట్, హీ ఈస్ డిఫరెంట్. మీ కెరియర్లో లైక్ అరౌండ్ 8 to 9 years or 10 years నుంచి ఎన్ని స్టార్ట్అప్స్కి ఇద్దరు గైడెన్స్ ఆర్ మెంటర్షిప్స్ ఇచ్చుంటారు? మనం లెక్క పెట్టుకోలే, మన దండాలు కాదు. బట్ పాయింట్ కీప్ కమింగ్,
ఓనర్ప్రెన్యూర్స్ కీప్ కమింగ్. వాట్ డూ యూ కన్సిడర్ యాజ్ మెంటర్షిప్? అంటే క్యాజువల్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చిన మెంటర్షిప్ అనుకుంటారా? అప్రోచబుల్ ఉన్నావు అనుకో, అంటే రిపీటెడ్ గా కంటిన్యూస్ గా నువ్వు టైం ఇన్వెస్ట్ చేసేది మేబీ ఒక 5-6 స్టార్ట్అప్స్ కి ఐ గైడ్. ఓకే. బట్ దానికన్నా ఎక్కువ బ్యాండ్ విడ్త్ మనకే ఉండదు. మన ఫుల్ టైం జాబ్ అది కాదు. వీ హ్యావ్ అవర్ ఓన్ థింగ్స్. రేపు ఎవడన్నా మళ్ళీ మాటిస్తే కమిట్మెంట్ తోటి మాట ఇవ్వాలా, టైం ఇవ్వాలా, వానికి ఇన్వెస్ట్ చేయాలా. నువ్వు వాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే యూ రీప్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో కొందరికి ఇప్పుడు ఫండింగ్ కి డెక్స్ సరిగ్గా ఉండవు. పిచ్ డెక్ ఎట్లా ఉండాలా, అవునవును, బేసిక్ గా పిచ్ డెక్ ఏంటి, ప్రోటోటైప్ ఉందా, వాటి ఉట్టి ఐడియా దగ్గర తోటి వచ్చేసేసి సార్ నాకు ఇదే ఐడియా వాళ్ళు ఎవరో చేస్తే ఇన్వెస్ట్మెంట్ వచ్చింది సార్ నాకెందుకు రాదంటాడు వచ్చి నా దగ్గరికి. అరే కాదురా, వాటి సెకండ్ టైం స్టార్ట్అప్ అది, వాని మీద నమ్ముతారు, నిన్నెందుకు నమ్మాలి నేను, నీ ఇంటోలే నేను నమ్మనప్పుడు బయట ఎందుకు నమ్ముతాడు క్వశ్చన్ అడుగుతుంది. వాడికి చల్ వానికి అర్థం కాదు, చల్ వీడికి జలస్ ఫీలింగ్, నేను 2-3 రోజులు అందరినీ కలిసి వచ్చిన తర్వాత 5వ రోజు వచ్చి అన్నా నువ్వు ఆ రోజు కరెక్ట్ చెప్పినావు అన్న, అసలు బై మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నేను రియలైజ్ అయితే ఖచ్చితంగా మన దాంట్లో కూడా చాలా మంది నేను చెప్పిన పాయింట్ వాళ్ళకి ఆ రోజు కోపం వస్తుంది, తర్వాత రియలైజ్ అయిన తర్వాత వచ్చి ఎక్కడ దే నాట్ ఈవెన్ లూజ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ దట్. ఇది ఆ రోజు చెప్పింది కాబట్టి నేను ఇట్లున్నా అని చెప్పడానికి చాలా మంది ఉంటారు వెన్ దే రియలైజ్ ప్రాపర్లీ. అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇప్పుడు వీడియోలో కామెంట్ కొట్టేటోడు కూడా కొడతాడు, వీడియోని ఇంగ్లీష్ లో మాట్లాడి తెలుగులో మాట్లాడరు రే అంటాడు, కొడతాడు. కూడా తెలుగులో మాట్లాడాలని ఉంటది, కానీ నువ్వు తెలుగు యూ షుడ్ స్పీక్ ఇన్ తెలుగు అని కొడతాడు ఆడు ఇంగ్లీష్ లో. అరే నువ్వు కామెంట్ కొట్టే బ్యాచ్ కూడా నువ్వు యూ షుడ్ స్పీక్ ఇన్ తెలుగు అని కొడితే నీకు కూడా అరే మనం అందరము చిన్నప్పటి నుంచి పచ్చి తెలుగులో మాట్లాడాలంటే మనం అంతర్జాలంలో ఈ యొక్క కావ్యాన్ని మనం చూస్తున్నాము. అంటే అంతర్జాలం అంటే అది ఈనాడు పేపర్ మన ప్రతి దాంట్లో ఇంటర్నెట్ అనవా కొన్ని పదాలు వస్తాయి. అట్లనే అవతలోనే పాయింట్ చేయడం చాలా ఈజీ. అవును, ఇప్పుడు నేనైనా నాలో తప్పులు నా ఉంటాయి, ఎవ్రీబడి ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ట్రూ. సో అట్లా నువ్వు మెంటర్షిప్ చేసేటప్పుడైనా ఇంకో తప్పులు అవుతుంటాయి, బట్ యాక్సెప్ట్ దెమ్, ఎంబ్రేస్ దోస్ మిస్టేక్స్. ఒకసారి చేసుకున్న తర్వాత నెక్స్ట్ బికమ్ బెటర్. ఇట్స్ అ ప్రాసెస్. లైక్ ఇంకోటి నేను విన్నది ఇది, న్యాచురలీ మీరు స్టూడెంట్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నారు, స్టార్ట్అప్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నారు, మనం ఇద్దరం మ్యూచువల్ కమ్యూనిటీతో ఉన్నాం కాబట్టి ఎక్కడో వింటాం కదా, చరణ్ అన్న దగ్గర మెంటర్షిప్కి పోతే హీ ఎక్స్పెక్ట్స్ ఈక్విటీ ఆర్ హీ డిమాండ్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నాకు నేను కాల్ అడిగేటోని నిన్ను, బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ డైరెక్ట్లీ. నువ్వు ఓపెన్ చెప్తావు కాబట్టి అడుగుతున్నా. సో గైస్, ఇప్పటివరకు చూసారు కదా. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద పాడ్కాస్ట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మనం రా టాక్స్ లో మనం మాట్లాడేదే ఉన్నమాట. సో ఇప్పుడు అవతలోడు నాకు సీరియస్నెస్ లెవెల్ తెలవాలా. ఇప్పుడు నేను సింపుల్ గా ఒకటే మాట అంటా, నేను నా టైంకి నేను అకౌంటబిలిటీ బిల్డ్ చేయాలి. ఇప్పుడు నువ్వు నాకు స్వీయో గురికి నాకు అడ్వైజ్ ఇయ్యి అని అడుగుతావు. కరెక్ట్. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు వంశీ ఇది చెయ్యి, ఈ తర్వాత ఇంకోటి చెయ్యి బాగుంటది అని చెప్పి ఒక అడ్వైజ్ ఇస్తావు. అది అడ్వైస్. ఫ్రెండ్లీ నోట్. నాకు రెగ్యులర్ గా నేను నీ దగ్గరికి వస్తానా, ఇక నువ్వు గైడ్ చేయాలి నన్ను, నెక్స్ట్ లెవెల్ నువ్వే తీసుకోవాలి కంపెనీని అంటే నాకేందిరా అని అంటున్నాను. అవును. ఎందుకు? నాకు కూడా అకౌంటబిలిటీ పెరుగుతుంది, నేను కూడా నీతో కూర్చుంటా. కరెక్ట్. నేను ఒక టైం పెట్టుకుంటా, నేను నా క్యాలెండర్ లో పెట్టుకుంటా. అదేంటి, నా టైంకి నేను ఇచ్చుకునే రెస్పెక్ట్ నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా అని నాకు ఎట్లా తెలుస్తుంది? రైట్. అండ్ ఇంకోటి, నాకు 1% కావాలా, నేను 20% అడిగింది అనుకో నీ కంపెనీలో, వాడు నేనే చెప్తా నేను 20% నేను అడిగింది అనుకో నీ కంపెనీలో, పట్టుకొని కొట్టున్నాను. పాయింట్ ఏంటంటే అడ్వైజరీ ఈక్విటీ ఒక 1-2% ఈక్విటీ ఈరోజు నాకు ఉంది, ఒక 10 కంపెనీలలో ఉంది నాకు. ఎందుకు ఉంది అంటే వాడు వాల్యూ చూడందే వాడు నాకు ఇచ్చిండా? నచ్చలే చూసి ఉంటాడు, వాడు వాల్యూ చూసి ఉంటాడు, వాడు బిజినెస్ జనరేట్ చేసుకుని ఉంటాడు, వాడికి ఒక కనెక్షన్ వచ్చి ఉంటుంది. ఏవైనా 3 థింగ్స్ ఉంటాయి. మార్కెట్ యాక్సెస్ అంటారు, మనీ అంటారు, మెంటరింగ్ అంటారు. మార్కెట్ యాక్సెస్ అంటే ఏంది అంటే, నేను ఒక ఎడ్యుకేషన్ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నా, ఆయన దగ్గరికి పోతే రేపు 4 కాలేజీలు డోర్ ఓపెన్ చేస్తారు అని ఒక మార్కెట్ యాక్సెస్ ఉంటుంది. మెంటరింగ్ అని ఉంటుంది అంటే నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లము, నేను ఒక సడన్ గా నువ్వు స్ట్రక్ అయిన సిచ్యువేషన్లు ఉంటే యూ షుడ్ నో హూమ్ టు కాల్. అది నేను అదే టైప్ ఆఫ్ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటా గనక ఐ ట్రై టు పుల్ యూ అవుట్ ఆఫ్ దట్ బాటిల్ నెక్ సిచ్యువేషన్. దానికి నేను అడుగుతాం. ఇంకోటి మనీ అంటే నేను అసోసియేట్ అయి ఉన్నా ఆ కంపెనీకి అంటే ఇంకోడు నీ మీద నమ్మకం లేకపోయినా వీడున్నాడు కదా చూసుకుంటాడు అని చెప్పి డబ్బులు పెడతాడు. సో దీనికి మనం ఈక్విటీ అడగాలి. అండ్ ఇంకోటి, ఎవరైనా ఫ్రీగా చేస్తా అంటే ఎప్పుడైనా నమ్మకండి. ఎందుకంటే
అది ఎన్జిఓ కాదు. నీ టైంకి నువ్వు రెస్పెక్ట్ ఇ. చాలాసార్లు SCL అంటే శ్రీ చరణ్ లక్కరాజుని నా ఫ్రెండ్స్ జోక్ గా స్టార్ట్అప్ చారిటీ లీగ్ అని కూడా అన్నారు. లాస్ట్ చెప్పిన ఆ స్టార్ట్అప్ చారిటీ అంటే ఎంత చారిటీ చేస్తుంటాం అంటే ఆ చారిటీ ఏంటంటే ఫ్రీగా చెప్తుంటాం కదా. ఆ ఫ్రీగా చెప్పినప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళకి వాల్యూ తెలియదు. దీంట్లో 2 types ఉంటారు. కొంచెం సక్సెస్ వచ్చినప్పుడే నా అంతటోడు లేడు, ఈయన ఎందుకు దేకొద్దు అనే టైప్ వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. కొందరు హంబుల్గా ఉండేటోళ్ళు ఉంటారు. వాడి కర్మ, ఈ రోజు కాకపోతే రేపు సంథింగ్ సమ్ సూపర్ పవర్ ఈస్ వాచింగ్ అస్, హూ హెల్ప్డ్ యూ, హూ డెంట్ హెల్ప్ యూ, యూ నో ఇట్. నీ మనసాక్షికి తెలుసు. అన్న ఇందాక ఈ ప్రాస్ట్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. నేను కూడా ఈవెంట్కి వచ్చినా కాబట్టి మంచి యాంటిసిపేషన్ ఉండింది. ఆనెస్ట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలంగాణ. నేను అంటే రాకముందుగానే వచ్చిన తర్వాత కూడా చెప్తున్నా, బికాస్ ఆఫ్ దాట్ అంటే వచ్చేటోళ్ళకి అంత నమ్మకం రావడం ఆ ఈవెంట్ మీద. అసలు నేను కార్ పార్కింగ్ దొరికిన నాకు, నేను కొంచెం లేట్ వచ్చేసరికి. సో మన వాలంటీర్స్ ఉండే అక్కడ అవతల సైడ్ ఎక్కడో పెట్టామంటే ఆ 2nd గేట్ 3rd గేట్ మన సెక్రటేరియట్తో ఏదో అక్కడ పెట్టి నడుచుకుంటూ వస్తుండే నేను. అక్కడి నుంచి ఒక 20-30 మంది, ఇక్కడి నుంచి ఒక 20-30 మంది లోపలికి ఎంట్రీకి. అది టైం అంత ఎండ కొడుతుంటే అట్లా అసలు అంతగానం రావడం ఇట్ వాజ్ లైక్ అమేజింగ్. లోపలికి వచ్చిన తర్వాత ఇంత క్రౌడ్ ఉందా ఇక్కడ అనిపించింది. బట్ నాకెందుకు ఒక డౌట్ ఉంది, నీ ఉద్దేశంలో ఆ ఈవెంట్ హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే ఒక సైకలాజికల్ బ్లాక్. ఇట్స్ వాజ్ అ కంప్లీట్ ఈవెంట్ టు ప్రూవ్ ఎ పాయింట్ టు మై సెల్ఫ్. కరెక్ట్. ఇట్ వాజ్ నాట్ టు ప్రూవ్ ఎ పాయింట్ టు ఎనీవన్. ఒకరే రోజు ఈవెంట్, ఒక 75 లక్షల వర్త్ ఈవెంట్, మా నాయన అంటాడు లైఫ్ టైం అర్నింగ్ రా. ఒక రోజులో ఎంతో మందికి ఒక రోజు ఈవెంట్ చేయాలంటే ఒక 75 లక్షల నుంచి ₹1 కోటి కూడా అవుతుండే. బట్ బికాస్ కొన్ని రీజన్స్ మంచిగా ఆప్టిమైజ్ చేసినట్టు 75 lakhs వర్త్ ఈవెంట్. హిట్టా ఫట్టా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కాదు, అది నేను హిట్టా ఫట్టా అంట. కానీ దానికి ఒక 10,000 మంది స్టూడెంట్స్, ఒక 2,000 మంది గెస్ట్లు, వీళ్ళందరూ వస్తే ఇసుకరాలని దినం ఇంత ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది కనుక నాకు హిట్. ఓకే. అంటే ఎవరికో ఒక దెబ్బ దాకో లేకపోతే ఏదో ఈవెంట్ అవుతున్నప్పుడు ఏదో అయితే మనకే డిసప్పాయింట్మెంట్. కరెక్ట్. సో మేజర్ పర్పస్ ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ మన దగ్గర ఒక కార్నివల్, ఇందాక చెప్పినట్టు నేను వాడు ఎక్స్ప్లోరేషన్ మోడ్లకు రావాలా. వాడికి ఒక ప్లేస్ లో హౌ కెన్ వీ క్రియేట్ ఎక్స్ప్లోరేషన్ మోడ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏ బెంగళూరులోనో అవుతుంది, ఏ బాంబేలో అవుతుంది, నేను అక్కడికి పోయినా, నేను ట్రైన్లో పోయినా, మన దగ్గర ఎందుకు కాదు? నేను కాలేజ్లో కూడా నేను ఒక 3rd year స్టూడెంట్గా ఉన్నప్పుడు IITలలో ప్రో నైట్లు అవుతాయి, లేకపోతే స్టార్స్ వచ్చి పర్ఫామ్ చేస్తారు అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరం ఒక టీం లాగా ఫామ్ అయ్యి ఆ టీంలో మేము ఒక ప్రో నైట్స్ చేసేటోళ్ళం ఒక వాలంటీర్గా. అంటే ఎవడైతే చెయ్యలేడు అని అన్నప్పుడు చేసి చూపించడంలో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వేరే. సో నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరిగింది. 400 మంది వాలంటీర్లు పనిచేశారు. ఆ 400 మంది వాలంటీర్లకి ఐఎమ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ బిగ్, ఐ కెన్ వర్క్ లైక్ దిస్, ఐ లెర్న్ లాట్. ఒక MBA నేర్చుకోవచ్చు వాడు ఆ 30 రోజులల్లో. అంటే టీమ్ కోఆర్డినేషన్ ఎట్లా, ఒకరితోటి ఎట్లా మాట్లాడాలా, ఒకరితోటి వాడు గొడవ చేస్తాడు, వాడు వచ్చి ఇదంటాడు, ఇంకో మాట అంటాడు. ఇవన్నీ స్కిల్స్ నీకు క్లాస్ రూమ్ లో నేర్చుకోను. అండ్ దట్ షోస్ ద పవర్ ఆఫ్ ఎ స్టూడెంట్. అండ్ మనం ఎందుకు చేయొద్దు, ఆ స్టూడెంట్స్ కి మనం ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక అద్భుతం జరిగే ముందు అని నేను చెప్పినప్పుడు జరగక ముందు మనం గుర్తించాలి అని చెప్పి ఒక 25 మంది స్టూడెంట్స్ ని, ఒక మౌంటైనియర్, ఒక ట్రైబల్ స్టూడెంట్, ఒక సింగర్, వీళ్ళందరూ మనం ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వాళ్ళకి గుర్తింపిస్తే వాళ్ళ అమ్మ నాన్నల కళ్ళల్లో ఆనందం, వానికి ఒక చిన్నపాటి గౌరవం, అది మనం ఇవ్వాలి. వానికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ద కోర్ వాల్యూ ఆఫ్ దట్ ప్రాస్ట్. అండ్ ప్రాస్ట్ అనే వర్డ్ జర్మన్ వర్డ్ లో చియర్స్ ఆర్ సెలబ్రేషన్ అని మీనింగ్ దానికి. అంటే సెలబ్రేటింగ్ యూత్, సెలబ్రేటింగ్ ద కన్ఫ్యూజన్. ఒక కెరియర్ లో కన్ఫ్యూజన్ ని కూడా మనం సెలబ్రేట్ చేయాలని చెప్పే ఒక వేదిక ఎక్కడుంది? అవును, నువ్వు ఒక ఫుడ్ దగ్గర ఎక్స్ప్లోర్ చేయి, ఫుడ్ బాగాలే అంటే నేనే ఫుడ్ పెడతాను ఒక థాట్ వస్తుందేమో. ఒక 10 ఐడియాస్ ఇను, నాకు వానికన్నా బెటర్ ఐడియాస్ ఉన్నాయి కదా, వాడు స్టేజ్ మీద ఎందుకున్నాడు అనే థాట్ నీకు వస్తుందేమో. సో హౌ డు యూ నెట్వర్క్ విత్ పీపుల్? ఒక స్ట్రేంజర్ని ఎట్లా కలవాలా, ఎట్లా మాట్లాడాలా, పద్ధతిగా ఎట్లా మాట్లాడాలా, ఇవన్నీ నేర్చుకుంటావు కదా. అండ్ కాలేజ్ ఫెస్ట్లో ఏమవుతుంది, ఎంతసేపు నీకు తెలిసిన ఫ్రెండ్స్, నీకు తెలిసిన అదే క్లాస్మేట్స్, కొత్త వాళ్ళతో ఎక్కడ కలుస్తున్నావు? సో హౌ డు యూ సీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్? 1,
ఇంప్రూవింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్, Yeah. సెకండ్ టీచింగ్ దెమ్ హౌ టు టీమ్ వర్క్, థర్డ్ టెలింగ్ ద వరల్డ్ దట్ వీ ఎగ్జిస్ట్. ఒకసారి 10,000 చేసిన తర్వాత నెక్స్ట్ 1000 మంది ఈవెంట్ అన్నప్పుడు వానికి ఏమనిపిస్తుంది సైకలాజికల్ గా, ఏముందన్నా చేసేద్దాం అంటాడు. అంటే ఆ కాన్ఫిడెన్స్. అవును. ఇప్పుడు నాకు అందరు లింక్డ్ఇన్ లో అక్కడిక్కడ ట్రెండింగ్ లోకి వెళ్ళిన తర్వాత ట్విట్టర్ లో ట్రెండింగ్ వెళ్ళినాం, వీళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తారు నేషనల్ వైడ్ చేద్దామన్నా నెక్స్ట్ అని. అంటే ఇక్కడ పాయింట్ నేను ఈవెంట్ మేనేజర్ని కాదు, లిటరల్ చెప్పాలంటే ఫినాన్షియల్ లాస్. ఆ ఫినాన్షియల్ లాస్ కన్నా ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్ దట్ యూ గెట్ ఇస్ మేము ఇట్లాంటిది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదన్నా. అంటే ఒక ఊర్లో ఉన్నోడికి సడన్ గా ఒక మల్టీప్లెక్స్ చూపించినాం అనుకో, వావ్ అనే ఫ్యాక్టర్ వెళ్తాడు. ఈస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ బిగ్ అంటాం. నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లోకి పోతే ఏమైతుంది అంటే హై సీలింగ్ ఉంటుంది. ఆ హై సీలింగ్ పోయినప్పుడు యూఆర్ పార్ట్ ఆఫ్ సంథింగ్ బిగ్ అనే ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ వాడికి. అది ఓవర్వెల్మ్డ్ కావద్దు, వాడు చాలా ఈజీగా తీసుకోవాలి. వాడు మనం ఇందాక అనుకున్న ఒక ఇన్క్యుబేటర్ లో పెద్ద ఆఫీస్ లో పని చేస్తే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది వాడికి. అదే నేను ఫస్ట్ స్టూడెంట్ కి ఫోన్ చేసి అందరినీ స్టూడెంట్స్ అందరికి చెప్పి వాట్సాప్ గ్రూప్ లో మన నెక్స్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో చేస్తున్నాం అని చెప్పిన. ఒక సెకండ్ షాక్ అవుతారు వాళ్ళు, అన్న ఎల్బీ స్టేడియం ఏందన్నా, అంత పెద్ద స్టేడియం ఎట్లా దింపుతామన్నా. యూ విల్ బి సర్ప్రైజ్డ్, 10,000 people paid and they were sitting there. That is the value which we create. The main reason behind me asking that question is that only. అంటే 199 రూపీస్ కానీ 599 రూపీస్ కానీ వాట్ ఎవర్ ది ప్రైస్ వాస్ 399 రూపీస్ కానీ అంత ఖర్చు పెట్టుకుని అక్కడికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 8 hours ఉన్నారా టైం, మార్నింగ్ నుంచి 8 to 9 hours ఉన్నప్పుడు. ఇప్పుడు ఇందాక అది పెద్ద సినిమా కాకపోవచ్చు, సినిమా నా హిట్టా ఫటా చెప్పడానికి, కానీ వచ్చేటోడికి ఏం వాల్యూ ప్రొవైడ్ చేసినాం అనేది క్వశ్చన్. ఇప్పుడు నేను అక్కడ లైవ్ గా నేను ఉన్నా కాబట్టి నేను వచ్చింది వేరే విధంగా వచ్చిన అక్కడికి. ఐ వాజ్ నాట్ అన్ వాట్ యు కాల్ కరెక్ట్ ఒక టికెట్ తీసుకుని వచ్చిన పర్సన్ కాదు. ఐ వాజ్ కాల్డ్, అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్. ఇది ఇప్పుడు నాకు గుర్తొచ్చి అడుగుతున్నా. వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ ద ఈవెంట్ కదా, వెన్ ఐ వాజ్ కాల్డ్ యాజ్ అ గెస్ట్ అక్కడ, వెన్ ఐ వాజ్ అలాటెడ్ అ స్లాట్, నాట్ జస్ట్ మీ కపుల్ ఆఫ్ మోర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్సో. అక్కడ ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది మా పర్సనల్ గా. అరే క్రౌడ్ పుల్లింగ్ యాక్టివిటీ కోసం వాడుకున్నారేమో అన్నట్టు వచ్చేసింది నా థాట్. నాకు కూడా పర్సనల్ గా ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. లోపలికి వచ్చిన తర్వాత పార్కింగ్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, మేము ఉన్నామా పోయినామా అనే దగ్గర నుంచి ఎక్కడ కూడా పట్టించుకున్న నాదుడు లేడు. దీనికి నాకు ఒక థాట్ కూడా అనిపించింది, మేబీ 400-500 మంది మన వాలంటీర్స్ కనబడుతున్నారు. అంటే ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. ఆ రోజు వాలంటీర్స్ అంతెందుకు, నా ఫాలోవర్స్ నేను ఫ్రీగా పాసెస్ ఇచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి 30 మందికి 20 మందికి వచ్చినాం కదా, అందులో ఒక 3-4 ఆ రోజు వచ్చి వాలంటీర్స్ అయ్యారు అక్కడ. పొద్దున వచ్చి వాడు వచ్చి నేను వాలంటీరింగ్ చేస్తా అంటాడు. అలాంటి వాళ్ళు కూడా ఛాన్స్ వచ్చింది అక్కడ. దే లెర్న్ లాట్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, హిట్టా కాదా సక్సెసా కాదా అడగడానికి రీజన్ ఏంటంటే, ఇంకోటి 3 o'clock 3:30కి నాకు ఇంకొక పర్సన్కి స్లాట్ ఇచ్చినారు. మేము లంచ్కి అక్కడ తిందామంటే ఆ ఫుడ్ సరిగ్గా లేకుండే, సో పక్కకి వెళ్ళొద్దామని చెప్పి ఎవరికైనా చెప్దామంటే ఒక నెంబర్ లేవు. సరే పోయి వచ్చిన తర్వాత మేము వీ లాస్ ద ట్రాక్ ఆఫ్ ద టైం. వచ్చేసరికి 3:30 or 3:40 అవుతుంది. ఎవరు కాల్ చేయలే. అసలు ఉందా లేదా, ఉండాలా పోవాలా అసలు అర్థం కాలే. నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, నువ్వు ఒక్కనే ఉండి నేను చూసేసుకుంటా అన్న థాట్ లో నువ్వు ఉండేదేమో ఆ రోజు. దట్ మైట్ బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను కాబట్టి నేను ఇంకోసారి పిలిచిన వస్తా, అరే మన అన్ననే కదా అని. నేను ఇంకో 2-3 రెఫర్ చేసి పిలుచుకొచ్చిన కదా దీనికి. వాళ్ళు ఏమంటారు, అనవసరంగా నా పేరు ఇచ్చిన అనే పేరుకి వచ్చేసింది నాకు. ఇది నేను పర్సనల్ గానే అడుగుతున్నా, అంటే పర్సనల్ టెన్షనే లేదు. నేను ఓపెన్ గా చెప్తాను, నేను అడిగిన. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక ఇంట్లో చిన్న పెళ్లి చేస్తాం మనం. పెళ్లి చేస్తే 100 తప్పులు అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి, మనం దాన్నే స్టూడెంట్స్ ఈవెంట్ అంటాం. నాకు ప్రొఫెషనల్ టీం లేదు, నేను స్టూడెంట్స్ తోటే చేసినాం. రైట్, స్టూడెంట్స్ తోటి చేస్తే సౌకూన్ మాఫ్. 2 రోజులు పెద్ద మనసు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఇప్పుడు ఇంత మనం ఫ్రీగా ఎందుకు మాట్లాడుతున్నాం దాని గురించి? ఎందుకంటే నేను నిన్ను నా మనిషి అనుకుంటా, నువ్వు నా మనిషి అనుకుంటా కనుక మనం కుల్లా ఉంది కాబట్టి అడుగుతున్నాం. సో పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, దాంట్లో చిన్న డిఫరెంట్ థింగ్ ఏమిటో, మన గణేష్ వచ్చిండు ఎగ్జాంపుల్, మనోడే అనుకుంటాం మనం. ఎగ్జాంపుల్ ఏంటంటే, రెండో పాయింట్ ఏంటి అంటే, మన ఈవెంట్ అయితే 100 ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఆ స్కేల్లో చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు అయినాయి. రైట్, స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేది లేదు అని అనుకుంటే నేను స్టూడెంట్ కాదు. ఎందుకంటే నేర్చుకోకుండా నేను ఆరగెంట్ గా లేదు చాలా ఇదే బెస్ట్ అయితే నువ్వు వచ్చి అడిగండి నన్ను అని అనుకుంటే కాదు, పద్ధతి కాదు. ఒక గెస్ట్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, నంబర్ 1. నంబర్ 2, ఏమొచ్చింది అనే దగ్గర ఏంటంటే, ఆ ఎవడో విజయవాడ నుంచి వచ్చినవాడో ఎవడో వంశన్నతో ఒక చిన్న ఫోటో తీసుకున్నాడు. యాక్చువల్ పర్పస్ క్రౌడ్ పుల్లర్స్ కన్నా ఎక్కువ. ఎప్పుడైనా నేను క్రౌడ్ పుల్లింగ్ లో నేను ఆల్వేస్ నమ్మేది ఏంటి అంటే, ఇన్ఫ్లుయెన్సర్ వల్ల ఒక విషయం తెలుస్తుంది కానీ ఇన్ఫ్లుయెన్సర్ వల్ల సేల్ క్లోజర్ కాదు. ట్రూ, ఇన్ఫ్లుయెన్సర్ వల్లనే సేల్ క్లోజర్. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇన్ఫ్లుయెన్సింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోరాదు. ఇప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ మీ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, నేను మొన్న రీసెంట్ గా ఇక్కడ చదివినాను,
ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేటోడు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. కరెక్ట్. ఇప్పుడు మన ఇండియన్ జనాభా, ఇండియా గురించి మాట్లాడుతున్నాం. ఇండియన్ జనాభా అఫీషియల్లీ 150 crores ఉన్నప్పుడు నాకున్న 100 ఫాలోవర్స్ ఎంత నెంబర్ అలా? నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని ఎట్లా చెప్పుకుంటాను నేను? బట్ ఐఎమ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మై ఇంట్యూషన్. అక్కడ నేనేమన్నా ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ మీ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఒకవేళ ఫర్ ఇన్స్టెన్స్ నేను ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాను, ఏం సేల్ చేయగలుగుతున్నాను అనే క్వశ్చన్లా ఐఎమ్ డూయింగ్ ఇట్ వెల్. నాకు తెలిసినంత వరకు నా బిజినెసే కానీ ఇప్పుడు ఇవాళ నా దగ్గర క్లయింటల్ బేస్ ఉన్న ఒక 50-60 క్లయింట్లలో కనీసం 40 క్లయింట్లు నా మొహం చూసి వచ్చిన వాళ్ళే. నెలకి ₹1,00,000 కట్టినా, నెలకి 50,000 కట్టినా, ఇట్స్ బికాస్ డోర్స్ ఓపెన్ అయినాయి వంశీ వల్ల. వచ్చిన తర్వాత ఏదైనా కానీ దట్ మీన్స్ ఇక్కడ సేల్ అయిపోయినట్టే. సో ప్రతి ఒక్కరు అట్లా ఉండకపోవచ్చు. ఇప్పుడు నువ్వు అన్నది ఐఎమ్ జస్ట్ కాంట్రాడిక్టింగ్. పాయింట్ ఏంటి అంటే నువ్వు అన్నావు కదా పర్సనల్ గా మనం ఎనీ పర్సన్, ఇండియా ఈజ్ అ కంట్రీ విచ్ లవ్స్ పీపుల్, విచ్ లవ్స్ ఒక పర్సన్ వల్ల నేను వచ్చిన. ట్రూ. ఇప్పుడు ఒక స్టూడెంట్ వస్తాడు, వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నా నీ ఈవెంట్ మంచిగా అయిందన్నా అంటే మళ్ళీ చెప్పురా అన్నా, నీ ఈవెంట్ మంచిగా అయిందన్నా మళ్ళా చెప్పు అన్న నీ ఈవెంట్ మంచిగా అయింది అంటున్నా వినిపిస్తలేదా అంటే లేదు ఒక్కసారి ఆలోచించి చెప్పవా అన్నా మన ఈవెంట్ మంచిగా అయిందా. నైస్. అంటే ఆ నీ నుంచి మనాకి రావడానికి నాకు ఒక 3-4 సార్లు అడగాల్సింది. ఈ ప్రాసెస్లో ఇప్పుడు నేను లీడర్స్ ఐడెంటిఫై చేస్తా, పోస్ట్ మార్టం చేస్తా, దాని నుంచి నేర్చుకుంటాం. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి కూడా ఇంత పెద్ద దాంట్లో ఒక స్టేజ్ నేను ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? ఒక చిన్న స్టేజ్ పెట్టి ఆ రోజు 3 o'clock ఏమైపోయింది అంటే ఫుడ్ దగ్గర ఒక చిన్న పిజ్జా మెషిన్ పెట్టినప్పుడు పవర్ షార్టేజ్, షార్ట్ సర్క్యూట్ లాగా అయ్యి వెనక అయినప్పుడు ఏమైందంటే ఈ ఎల్ఈడి అనే దాన్ని పేలింది. సో అక్కడ ఎల్ఈడి వెళ్ళిన 3 o'clock తర్వాత పని చేయలేదు. 3 to ఎల్ఈడి అంటే యాక్టివిటీ ఏరియా దగ్గర ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్ దగ్గర వెళ్ళాడు. మధ్యలో ఎవరో డాన్స్ చేసినప్పుడు వాళ్ళు టూ మచ్ టైం కన్జ్యూమ్ అయిపోయింది. దట్ డిస్టర్బ్డ్ ద హోల్ స్కెడ్యూల్. బట్ దట్ వాస్ సంథింగ్ విచ్ వాస్ ఎంటర్టైనింగ్. బట్ పీపుల్ మీటింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ 1-to-1 సిమిలర్ గా చూసుకుంటే ఆ రోజు ఒక 100 మంది సెల్ఫీ తీసుకుని ఉంటారు. 40 నిమిషాలు ఇచ్చిన దాంట్లో పీపుల్ డిడ్. 4 o'clock సుహాస్ వచ్చాడు. సుహాస్ వచ్చినప్పుడు ఆ స్టేజే లేదు యాక్చువల్గా. ఆయన హీ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు కమ్. ఇమీడియట్ గా నేను ఏం చేయాలా? ఇది ప్రాప్తకాలజ్ఞుడు, సమయస్ఫూర్తి, చిన్నప్పుడు 3 చేపల కథలు నేర్చుకున్నట్టు ఆ టైంకి నేను ఏం చేయాలి? ఇంకో స్టేజ్ ఎక్కడ ఉంది, ఆ ఐడియా స్టేజ్ వల్ల ఆపిపించి ఆడ సాల్వ్ చేసిన. అప్పుడు ఆ స్టూడెంట్ అంటాడు పానిక్ బటన్ ప్రెస్ చేసేసాడు, టెన్షన్ అయిపోయాడు. వాడు ఆ స్టూడెంట్ ఆర్గనైజర్ అంటాడు టెన్షన్ అయిపోయి మనకి ఏం మైండ్ పని చేయలేదు. వానికి 3 o'clock లంచ్ తర్వాత వానికి ఎవరిని విలువ లేదు, వానికి ఏం అర్థమైతలేదు, వాడు సొల్యూషన్ తీసుకురాడు దానికి. ఎవరు అక్కడ ఉన్న ఆర్గనైజర్ అంటే ఒక ఎస్కార్ట్ చేయాలా, ఒక వాలంటీర్ ని ఎంబడి ఇచ్చేసేసి వాళ్ళది రిసీవ్ చేసుకోవాలా. ఈ పాయింట్లన్నీ నేను చెయ్యాలి అని చెప్పతే ఒకలాగుంటది, వాడు మిస్ అయిన తర్వాత నెక్స్ట్. సో ఇవన్నీ పాయింట్స్ మనం చూసుకుంటే రేపు వాళ్ళు కాలేజీలకు పోయినా కానీ, రేపు ఎక్కడికి పోయినా కానీ, వాట్ ఈస్ ద ఇట్స్ లైక్ ఎ బిఫోర్ ఆఫ్టర్ వెయిట్ లాస్ స్టూడియో బయట ఫోటో పెట్టినట్టు ఆ స్టూడెంట్ అంటాడు కూడా బిఫోర్ ప్రాస్ట్, ఆఫ్టర్ ప్రాస్ట్ విల్ బికమ్ అ మెచ్యూర్డ్ పర్సన్. ట్రూ. అండ్ సింపుల్ గా ఇంకొక బిగ్గెస్ట్ పాయింట్, ఈ ఎనీ ఈవెంట్ ఈజ్ నాట్ టు వెంట్ అవుట్ సంథింగ్. ఈవెంట్ ఈజ్ ఆల్ అబౌట్ టు సెలబ్రేట్ ఇట్. సో వెన్ యూ సీ ఒక చంద్రుడికైనా మచ్చలు ఉన్నట్టు ఒక ఈవెంట్ కి 100 మచ్చలు ఉంటాయి. ఎందుకంటే ఒక ఎంత ప్రొఫెషనల్ గా చేసినా ఏం చేసినా ఎంతో బాగుంటాయి. లిటరల్లీ 10,000 మంది స్టేజ్ మీద నిలబడితే ఎవరు అన్నారు అన్న యాంకర్ దొరకడా అన్న నీకు అంటే బడ్జెట్ లేదురా అందుకే నేను మాట్లాడినా అంటే అక్కడ నేను యాంకరింగ్ చేయాలా లేకపోతే నా పర్సనల్ ఎజెండా బడ్జెట్ లేదా? పర్సనల్ బడ్జెట్ అంటే నాకు ఆల్రెడీ ఒక పడిందిలే కానీ పాయింట్ ఏంటంటే నేను 20 లక్షలు పక్కకి ఇష్టం అనుకున్నా. అదే అందుకే కొత్త కారు బుక్ చేసినా మొన్ననే. సో ఉన్న కారు అమ్ముకోకపోతే చాలు. కానీ పాయింట్ ఏంటంటే ఈడ మేజర్ థింగ్ ఏమవుతుంది అంటే సమయస్ఫూర్తి ఎందుకు కావాలి అంటే ఈ రోజులలో జనాలకి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిల్ మే జో హే బయట అదే మాట్లాడాలి, మనసులో ఏముంది బయట అదే మాట్లాడినప్పుడు నడుస్తుంది. రైట్. ఒక 5,000 మంది క్రౌడ్ ఇట్లా బ్యారికేడ్ల మీద పడిపోతుంటే విన్నా నేను మాట్లాడుతున్నా. లిటరల్లీ ఏమనాలి నేను? అమ్మాయిలు ముందరు ఉన్నారు, ఎంతో అన్కంఫర్టబుల్ పొజిషన్లు ఉండే, అరే ఒకటే లైన్ ఆ నిమిషం స్క్రిప్టా పాడా మనకి మైక్ లో ఒకటే మాట, టేక్ కేర్ ఆఫ్ మై సిస్టర్స్ ఇన్ ద క్రౌడ్ అనే ఒక లైన్ అన్నాం. టేక్ కేర్ ఆఫ్ మై సిస్టర్స్ ఇన్ ద క్రౌడ్ అన్నప్పుడు ఒక సెకండ్కి ఇట్లా క్రౌడ్ వెనకకు పోయింది. అంటే ఒక 10,000 మంది, ఒక 5,000 మంది, ఒక బ్లాక్లో 5,000 మంది, ఇంకో బ్లాక్లో 5,000 మంది, వెనక ఒక 2-3 వేల మంది, ఇంతమంది ఉన్నప్పుడు ఒక సింగిల్ మాటతో మనం వెనక కంట్రోల్ చేయాలి అంటే 100 మంది పోలీసులు పెడితే కాదు. అంటే మన స్టూడెంట్స్ దగ్గర డిసిప్లిన్ ఉంది,
మనం కరెక్ట్గా చెప్పే విధానంలో చెప్తే ఎవడైనా వింటాడు. వింటాడు. సో అలాంటి స్ట్రెంగ్త్ను మనం చూపించినప్పుడు ఇప్పుడు అందుకు జనాలు ఏమంటారు, 20,000 మందికి చేద్దామా, 30,000 మందికి చేద్దామా, నెక్స్ట్ ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు, రైట్. ఇవి మన దగ్గరకు వస్తాయి. Right. అండ్ మన దగ్గర కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది కూడా, నేను వచ్చి మాట్లాడాలంటే నాకు ₹1,00,000 ఇస్తావా, ₹2,00,000 ఇస్తావా, నేను వచ్చి మా స్టేజ్ మీద మాట్లాడితే నా వల్ల నీకు ఇంత లాభం అవుతుంది అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ నేను వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ వేస్తా, అదే ఇన్ఫ్లుయెన్సర్కి వాడికాడికి వస్తుంటే వాడు బయటనే మీటప్ ఈవెంట్ చేయమను, వానికి ఎంత ఖర్చు అవుతుంది? అవును. మళ్ళీ అదే ఇన్ఫ్లుయెన్సర్కి ఎందుకో ఇప్పుడు వాడు మీటప్ ఈవెంట్ చేస్తా అంటే ఫంక్షన్ హాల్ వాడు ఫ్రీకి ఇస్తుండా, లేకపోతే బయట ఎవరో ఇంకా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్? ఐ రెస్పెక్టెడ్ యూ, బట్ ఈ రోజులలో ఇన్ఫ్లుయెన్సర్ అంటాడు 100K లైక్స్ ఉంటే 4 రీళ్లు చేసుకుంటే ఇక్కడ ఆగడు. వాడు ఇంటలేడు కదా. వాడు ఎంతసేపు వాడు లిటరల్గా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఒక 10 ఏళ్ల తర్వాత ఈ సెలబ్రిటీ స్టేటస్ వచ్చి నాకు ఒక డౌట్ వస్తుంటుంది చిన్నప్పుడు, ఈ సినిమా స్టార్ సూసైడ్ చేసుకుండు, ఈ సినిమా స్టార్ ఏదో చేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఈడు ఎందుకు చచ్చిపోయిండ్రా, ఈడు బయటకు వచ్చేదో బ్యాంక్ జాబో లేకపోతే వాచ్మెన్ జాబో ఏదో ఒకటి చేసుకుని 20,000 వస్తే బతుకుతాయి కదా. వీళ్ళకి లేని బ్రాండ్లు వీళ్ళకి పైసలు ఇచ్చి ఖరాబ్ చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే రేపు వీడు ఈ రోజు రేపు ఆ ప్లాట్ఫామ్ వీకింది అనుకోండి, ఈయన పరిస్థితి ఏంది? లిటరల్గా వీడు ఏమైనా చేస్తాడా? రేపు వీడికి సొంతంగా వానికి ఏమైనా ఐడెంటిటీ ఉంటుందా? వాడు నిజంగా ఏమైనా బయట పోయి చేస్తాడా, లేకపోతే పుస్తకాలు రాసి అమ్ముకుంటాడా? వాడు ఏం చేస్తాడో నాకే తెలియదు. అంటే వాడు 4 రీళ్లు చేసి 4 మాటలు చెప్పేవరకే మంచి. నేను చెప్తున్నా, నన్ను ఆల్మోస్ట్ నేను 10-12 ఏళ్ళ నుంచి ఉన్నా. నన్ను చాలా మంది అడిగారు, వై యూ డెంట్ క్రియేట్ గ్రేట్ ఆన్లైన్ కంటెంట్. నేను ఆన్లైన్ కంటెంట్ క్రియేట్ చేయడం తప్పనను, కానీ నీకు ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది, యూ యాడ్ రియల్ వాల్యూ. ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ చేయడం తప్పనని నేను, ఆ సైడ్ హజిల్ లాగా ఉండని, కానీ కొందరు అదే ఒక సూడో స్టేటస్ లాగా ఫీల్ అవుతారు. అవునవును. రేపు ఆ ప్లాట్ఫామ్ టిక్ మాట్లాడుతున్నాం కదా, టాక్ సడన్ గా బంద్ అయినప్పుడు చాలా మంది టిక్ టాకర్స్ పాపం ఏం చేస్తారో అర్థమవుతుంది. ఎందుకంటే వాడికి ఎంతసేపు వానికి 1 మిలియన్ 2 మిలియన్ ఫాలోవర్స్ ఉండే వరకే వాడు ఏదో అయిపోయిండు అనే ఫీలింగ్ ఉంటాడు. అదే అడిక్షన్ ఉంటాడు మొత్తం. ఎంతసేపు చూపిస్తావు? ఒకటే ఇల్లు కదా, ఎన్నిసార్లు హోమ్ టూర్లు చేస్తావు? ఉన్నది ఒక ఇల్లే కదా, ఇది నా బెడ్రూమ్, ఇది నా బాత్రూమ్, దాంట్లో షవరు. దానికన్నా వాడు ఇంక నెక్స్ట్ రియల్ వాల్యూ యాడ్ ఏం చేస్తుండు? ఈ రోజు మా ఇంట్లో ఈ కూర వండుకున్నాము, ఈ ఇంటర్నెట్ ఫ్రీ అయింది కనుక ప్రపంచంలోనే చీపెస్ట్ ఇంటర్నెట్ ఇండియాలో ఉండే. వాడు మా అమ్మ కూడా చూస్తుంటారు ఈ రోజు ఏం కూర వండుకుంది ఆమె అని. సో ఇట్స్ లైక్ దీస్ ఆర్ ద పీపుల్ వీ వాంటెడ్ టు టెల్ దట్ దట్స్ అ గ్రేట్ ప్రొఫెషన్ యాజ్ అ సైడ్ హజల్. మనం ఆ రోజు ప్రాస్ట్ లో అట్లీస్ట్ టు సర్టెన్ ఎక్స్టెంట్ absolutely it's a good side hustle, it's a good side income kind of a stuff, because secondary income is very important today. The whole point is we wanted to tell that how do they behave in real life, how do they talk in real life, unedited versions. ఇప్పుడు మన రా టాక్ లో 99.9% వచ్చింది మాట్లాడింది టక్క 1 hour వీడియో అంటే 1 hour షూట్ అవుతుంది. అదే ఎందుకు పెద్ద ఆలోచించాం. అదే మంచి కమాన్ ఇంకో టేక్ అంటే హీఈస్ నాట్ టేకెన్ బై పీపుల్. సో ఇట్స్ లైక్ బికాస్ వాడు టేకులు తీసుకుంటాడు అంటే. సో వీ నీడ్ రియల్ పీపుల్, అందుకే రియల్ టు రియల్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాం. అదే మన అండర్ గ్రాడ్ సమిట్ లో కూడా మనం అదే టాపిక్ మాట్లాడుకున్నాం. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దే ఆర్ క్రియేటర్ బేస్డ్ ఎకానమీ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్, బట్ if it is becoming mainstream, it has to have certain rules. ఆ ఫిన్టెక్ ఇన్ఫ్లుయెన్సర్లు చేయలేదా ఇష్టం వచ్చిన యాపిల్ ప్రమోట్ చేసి లాస్ట్ తల మీద చిప్ప పెట్టుకున్నారు. బేసిక్ ఎవడు నిజంగా ఎవడు మాట్లాడతాడు, ఎవడే మాట్లాడు. ఇప్పుడు డిస్క్లైమర్ ఫ్యూచర్ లా ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ లాగా వాడు ఫినాన్షియల్ వాడు కూడా ఫస్ట్ చెప్తాడు, మై ఒపీనియన్స్ ఆర్ లిమిటెడ్ టు మీ, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ద స్టాక్ ఈజ్ నాట్ ఇన్ మై పోర్ట్ఫోలియో, వాడి ఎవడో సమ్వన్ పెయిడ్ మీ ఫర్ ది స్టాక్ అట్లా చెప్తారన్నా కొంచెం చూసినోడికి వాల్యూ యాడ్ అవుతుంది. అమ్మ తొందరగా దాన్నే ఫార్వర్డ్ చేస్తారు కదా ఇది చూడడుగా. ఇప్పుడు ఎట్లుంటదంటే థియేటర్లోనేమో యూ బై ఏ ఆర్ ఏ సినిమా అంటారు, ఈ ఓటీటీ వచ్చిన తర్వాత ఏ చూస్తుండా బి చూస్తుండా, ఇంట్లో ఎవడేం చూస్తుండే ఎవరికేం తెలుసు, అన్ని చూస్తారు. చూస్తాడు ఈ ఫోన్లో ఏదైనా వీడియోలు చూస్తాడు. సో దట్స్ వాట్ ఈస్ బికమింగ్ వన్ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు talk more, tell people, and today we are trying to create nano influencers or more. We want to come with student nano influencers soon. We want to tell 1,000 followers, 2,000 followers, maybe we'll partner with a company like Svio and others and tell boss, tell your brands, encourage this micro or nano people
యూ విల్ గెట్ మోర్ ట్రాక్షన్ ట్రూ, ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ. ఫాలోవర్స్ అనేది నంబర్ గేమ్, దాంతో పెద్ద ఒరిగేది లేదు, పోయేది లేదు. అబ్సల్యూట్లీ. ఉన్న వాళ్ళలో ఎంతమంది కల్ట్ ఉన్నారు. నేను నిన్న మా టీంతో మాట్లాడుతుండే, అరే మనం ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఆర్ ఇంత కమ్యూనికేషన్ ప్లాన్ చేసుకొని ఒక పాడ్కాస్ట్ చేసి బయటకు వదలడానికి ఎంత ఎఫర్ట్స్ పడుతున్నాయి. ఇలాంటి ఒక 50-100 పాడ్కాస్ట్ బయటకు వచ్చేసరికి 1,00,000-2 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకుందాం. అందులో నుంచి 1% అంటే 1000-2000 మందో కనుక అన్ని పాడ్కాస్ట్లు చూసి ఉంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లుంటుంది. అంటే ఐ కీప్ టెలింగ్ దిస్, అంటే ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ ఆర్ ఎవ్రీ ఇంటెలెక్చువల్ పర్సన్ కెనాట్ బి ఎ యూట్యూబర్, కెనాట్ క్రియేట్ కాంటెంట్. అలాంటి వాళ్ళకి ఒక స్టేజ్ ఇద్దాము అనేది థాట్ ప్రాసెస్ ఈ పాడ్కాస్ట్ వెనకాల ఉన్నది. ఇప్పుడు కమ్యూనిటీకి ఎట్లాంటి బెనిఫిట్ ఇస్తున్నాం అనేది మ్యాటర్. బికమింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అనేది గోల్ పెట్టుకొని నువ్వు ఉన్నట్టు ఇందాక అదే మెయిన్ స్ట్రీమ్ అనుకుంటే, నాకు రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ క్రియేటర్, యూట్యూబర్ కూడా అడుగుతున్నాయి అనమాట, కెరియర్ మొత్తం ఆపేసుకుని జాబ్ వదిలేసుకుని దీన్ని దిగుదాం అనుకుంటున్నాను అని. హీస్ క్యాల్కులేటింగ్ హిజ్ ఎర్నింగ్ అండ్ హిజ్ అంటే ప్రమోషన్స్ నుంచి వచ్చే అమౌంట్ అనమాట, శాలరీ ఇంకా అది. ది పాయింట్ హియర్ ఇస్ getting into the mainstream influencing, is it your goal or is it just tempting? అచ్చా దిగితే వచ్చేస్తాయి కదా అన్న థాట్లో వస్తున్నావా? సైడ్ హజల్ లాగా పెట్టుకుంటే ఇంకెన్ని అచీవ్ చేయగలుగుతావు? ఇది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్వశ్చన్ వేసుకోవాలి ఫస్ట్. అండ్ ఈ నానో ఇన్ఫ్లుయెన్సెస్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యు డెఫినెట్లీ. ఎందుకంటే అది ఇట్ క్రియేట్స్ అ ప్రొఫెషన్ యాజ్ అ సైడ్ హజల్. Definitely. We have to tell people, boss, be happy, don't run after some things which are not needed. నీకు అనవసరంగా నువ్వు ఏదో లేని దూరపు కొండలు ఉన్నామో ఎండమావులు వాడు. ఈ మధ్యలో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కాలనీలో వాడేయండు, అరే ఆడే అయితే నేనైతా వీడు పొద్దున్న లేచి వీడు అవే చేసుకుంటా, వీడు నత్తి మాట్లాడుకుంటా, వాడు నత్తి మాట్లాడతా, వీడు నత్తి మాట్లాడి, అది కాదు అది పద్ధతి. ఇట్స్ లైక్ నేను అదే అంటా కదా, చాలా మంది కొద్ది రోజులు బాగానే ఉంటాయి, తర్వాత అబ్సల్యూట్లీ దేనికైనా పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు మనం తెలుగులో ఇంత ప్రాపర్ గా స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేకుండే. అవును, ఈరోజు 100 వస్తాయి. అవును, ప్రతి కాలేజ్ లో పిల్లలు కూడా నాతో అంటారు, అన్న మేము పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం, వస్తావా అని. నేను నో చెప్పా, సరే వస్తా అని చెప్తాను. బట్ వాడు తప్ప కరెక్టా అని నేను అనను. కానీ బిగ్గెస్ట్ పాయింట్ ఏంది అంటే, వాడు దాని పర్పస్ కరెక్ట్ డిఫైన్ చేసుకోకుండా స్టార్ట్ చేస్తాడు చూడు, దట్స్ వేర్ ద ప్రాబ్లమ్. రైట్. లైక్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఎందుకంటే ఈ న్యూస్ లెటర్లు, ఈ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కూడా నువ్వు చూస్తే ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం అందరూ అదే చెప్తారు. ఏముందిరా బాబు అంటే అదొక టెంప్లెట్. అది ఇప్పుడు నేను అదే ఫాలో అవుతా 2 రోజులు అయితే. ఎవరైనా ఏం చేయలేరు ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ఇంకేం చెప్తావు? ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ, ఒక మనిషిని నేను ఆవిష్కరిస్తా, కొత్తగా ఆవిష్కరిస్తా, ఇది ఏముంటది లాస్ట్కి? అదే ఉంటది. మీరు కష్టపడి పైకి ఎట్లా వచ్చిర్రు, లిఫ్ట్లు వచ్చిర్రా, మెట్లు ఎక్కి వచ్చిర్రా, మీరేమన్నా స్పెషల్గా ఏమన్నా రోజు ఏం తింటారు మీరు అంటే, పొద్దున వేరే ఏమన్నా స్పెషల్గా తింటారా, ఏమన్నా తయారు చేపిస్తారా, మీరు ఏ బట్టలు వేసుకుంటారు, ఏది వేసుకుంటే ఏంటి, ఎందుకు వానికి? ద పాయింట్ ఇస్ లైక్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం మనం టూ ఎన్గ్రాస్డ్ అయిపోయినాం. ఆ ఎన్గ్రాస్డ్ నుంచి కొంచెం బయటికి రావాలా. నేను చాలా మందికి ఒక మాట చెప్తుంటా, ఇఫ్ ఎ ఆర్డినరీ పర్సన్ లైక్ మీ ఈజ్ ఏబుల్ టు డూ ఫ్యూ థింగ్స్, యూ కెన్ డూ ఇట్. వెన్ యూ మేక్ సమ్వన్ ఆర్డినరీ, వెన్ యూ మేక్ సమ్వన్ అప్రోచబుల్, ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ నార్మల్, నాట్ పారానార్మల్ ఆర్ అబ్నార్మల్. అప్పుడే ప్రాబ్లం. మనం నార్మల్, ఫస్ట్ నువ్వు నార్మల్ అని ఫీల్ అయినావు అంటే అప్పుడే మనం చేయగలుగుతాం. 99% ఆఫ్ పీపుల్, మన ఎవరో ఒక ఎక్స్ ఇన్ఫ్లుయెన్సర్ పుస్తకం రిలీజ్ చేసిండు, చిన్న ఈవెంట్ హైదరాబాద్ లో పెట్టమంటే ఒకడి మీద ఒకటి పడిపోతుండు వాళ్ళతో ఫోటోలు దిగడానికి. నేను ఒక్కటే అడుగుతా, నేను నాతో దిగుతా కూడా, నేను సింపుల్గా ఎవరిని అడిగినప్పుడు స్టూడెంట్కి కూడా చెప్తా, దిగు, కానీ నువ్వు ఏం నేర్చుకున్నావు 4 లైన్లు రాయి, తర్వాత పెట్టు. నాకు ఎవరైనా జీవితంలో చిరాకు వచ్చేది ఏంటంటే ఆటోగ్రాఫ్ తీసుకున్న ముందు చిరాకు వస్తుంది నాకు. ఏం చేసుకుంటా, దాన్ని ఏం చేసుకుంటా? నిజంగా ఆయన గురించి మాట్లాడుతున్నావు, మన ఈవెంట్ అయింది ఒకటి, నువ్వు ఉండే కదా, ఏం చేయాల్సి వస్తుంది. కొన్ని థింగ్స్ చేయాల్సి వస్తుంది, అక్కడ ఉండాల్సి వస్తుంది, ఉండాల్సినప్పుడు ఆబ్లిగేటరీ. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ పీపుల్కి కూడా రియల్గా నీకు నిజాయితీగా ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటే వినేటోళ్ళు లేరు. నిజాయితీగానే మనోళ్ళు అందరూ ఎట్లా ట్యూన్ అయిపోయారు అంటే, అబద్ధం చెప్తే ఎక్కువ మందికి నచ్చుతుంది, అది ఫాస్ట్గా షుగర్ కోటెడ్ ఉంటుంది దాని వెలాసిటీ. నేనేమో డయాబెటిక్, షుగర్ కోటెడ్ అని చెప్పలేను, వీళ్ళేమో మొత్తం ఉన్నమాట ఎట్లా ఉంటుందంటే ఇక ఇట్లా మంచి మలై రాసినట్టు ఉంటుంది. అది చెప్పేది ఏంటంటే మంచి, మళ్ళీ ఆ వాయిస్ కూడా ఎట్లుంటుంది అంటే మెల్లగా చెప్తుంటారు వాళ్ళు, అంటే అవతలకి ఎక్కుతుంది అన్నాడు, మెల్లగా ఎక్కించినట్టే ఉంటుంది.
సో ఇట్స్ నాట్ క్రిబ్బింగ్ ఆన్ ఏ పర్సన్, బట్ లిటరలీ ఏదో రాజర్ ఫెడరర్ గోట్ అంటారు కదా, ప్రపంచంలో గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ టైమ్స్. ఆ గోట్లు ఉంటారు, ఇక్కడేమో గొర్రెలు ఉంటారు. ఈ గోటు కాడానికి ఈ గొర్రెలు చాలా మంది హెల్ప్ చేస్తారు, కానీ వీళ్ళు గొర్రెల్లాగానే మిగిలిపోతారు. ఆ గోట్ మన ఎవడో వచ్చి గోట్ బ్రో నువ్వు గోట్ అంటే, గోటుని మా హైదరాబాద్ లో బక్రా అంటారు, మేక అంటారు, ఊరికే గోటులు గీటులు చేసుకోకండి, గోటులు అనాలే బోటీలు తినాలే ఇదే మన జీవితం అనుకుంటే కాదు. కొంచెం నువ్వేం చేస్తున్నావు, నీ స్ట్రెంత్ ఏంది, కొంచెం సెల్ఫిష్ ఉండు. నేను ట్రైబ్ లో ఫస్ట్ లైన్ చెప్పేది అదే, నీకేం కావాలి. ఇఫ్ వీఆర్ క్రియేటింగ్ ఒక 10 లక్షల మంది సెల్ఫిష్ పీపుల్ ఒక దగ్గర ఉన్నారనుకో, దాని బ్యూటిఫుల్ నేచర్ ఎక్కువ. సెల్ఫిష్ అంటే వాడి గురించి వాడు ఆలోచించుకుంటూ పక్కనోని చూసి ఇన్సెక్యూర్ ఫీల్ కాకపోతే మంచిదే. Of course, that is the first step to the growth కదా. అబ్సల్యూట్లీ. నువ్వు గ్రో అవుతుంటావు. ఇప్పుడు నేను సీరియస్ గా వచ్చేసేసి నేను వంశీ గురపాటితో వంశీ గురపాటి బాగా పడతాడు, వాడు వంశీ గురపాటి నేను తెలంగాణకి పెద్దగా చేస్తే నాకేం ఎందుకు అవన్నీ. ఆ కొలాబరేషన్ కోఆపరేషన్ ఇవన్నీ ఎక్కడికి అయిపోయినాయి. కాంపిటీషన్ అనే దగ్గరనే ఉన్నారు చాలా మంది, ఆ కాంపిటీషన్ దగ్గరనే ఆగిపోతున్నారు, కొలాబరేషన్ దగ్గరకు వస్తలేరు. కాంపిటీషన్ దగ్గరనే ఆలోచించి చాలు జీవితం, వాడిని తక్కువ చేయాలి వీడిని తక్కువ చేయాలి, వాడు గుద్దుకోవాలి, తర్వాత 4 వీడియోలు పెట్టుకోవాలి. ఈ మధ్య ఏదో పెద్ద గ్లోబల్ వాటర్ క్రైసిస్ లాగా గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్ క్రైసిస్ కూడా తయారైనాయి కదా. ఈ వీడియో మీద వాడు, వాని కవ్వయి ఈయన కామెంట్ల మీద వీడు. ప్రపంచంలో అర్థం కాదు ఏంటంటే, ఈ కిందున్న వాళ్ళు ఎప్పుడు కిందున్నలాగా ఉండిపోవడానికి ఎందుకు అయిపోతారు అంటే, దే ఆల్వేస్ ఫైట్ విత్ ఈచ్ అదర్. ద పీపుల్ హు ఆర్ ఇన్ ద above the party with each other. As simple as that. If you realize that how can you be on the podcast like this? Got it. Why can't you be on the podcast? Why are you just remaining in the comment section? Think on those lines. ప్రాస్ట్ గురించి మాట్లాడడం కాబట్టి ఒక ఏమంటారు, ఒక 2-3 రోజులు హడావిడి క్రియేట్ అయిపోయింది. నీ ఫోటో వచ్చింది లింక్డ్ఇన్ లో, పవన్ కళ్యాణ్ గారు ఫోటో. అరే మీరు కలిసిరు కదా పీకే గారిని. ఆ ఫోటో చూసిన తర్వాత, లింక్డ్ఇన్ లో పోస్ట్ చూసిన తర్వాత నాకే డౌట్ ఉండే, వస్తున్నారా నీ కాల్ చేసిన అనుకుంటా కదా. వస్తున్నారా యాక్చువల్గా టు బి వెరీ ఆనెస్ట్, నా వీడియో ఆర్ ట్రైబ్ గురించి సార్కి తెలిసిండే. He got to know about how youth community is being built. Okay. And he wanted to understand what is youth. And Ajay garu ani naku very good family friend, and he's my stage మీద introduce kada. So sir valla sir ఏదో క్యాజువల్ మీటింగ్ లో ఉన్నప్పుడు he has shown my speech. Nice. చూపించినప్పుడు నేను ఆ అబ్బాయిని కలుద్దాం అనుకుంటున్నా, I want to meet him. Since it was a 5 minutes appointment which went on till 1 hour kind of a thing. But so it was very beautiful discussion about youth and everything. I invited him. Appudu same time la Avirbhava Sabha undadam valla he could not make it, but he was so kind enough, he volunteered to deliver a message, and we are planning one private meetup with all students soon. Very nice. So see, again at the end of the day దీనికి మమ్మల్ని పిలుస్తారా లేదా? పిలుస్తాము, అండ్ ఏ టైంకి పిలుస్తామో ఆ టైం కంపల్సరీ ఒక వాలంటీర్ ని కూడా అటాచ్ చేస్తాము. దానికి మర్యాద చూసుకొని మేము పిలుస్తాం. అంటే పాయింట్ ఏంటంటే, లైక్ ఇక్కడ వీ నీడ్ రోల్ మోడల్స్ ఇన్ లైఫ్. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ మనకి ఏమనుకుంటాం అంటే, ద హోల్ కర్వ్ మనం ప్రతి ఒక్కరిలో పాజిటివ్ చూద్దాం. నేను ట్రైబ్ లో స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటి అంటే, స్టాప్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టైం పాస్ టాక్స్. ఒక మనిషిని కలిసినాము అంటే సీరియస్గా కూడా వచ్చేసి, నాకు కలిసిన నెక్స్ట్ 2 days తర్వాత నేను ప్రభాస్ ఫ్యాన్ని, నేను అందుకే ట్రైబ్ నుంచి వెళ్ళిపోతున్నా నేను అన్నాడు వాడు వచ్చి. అంటే నేను ప్రభాస్ని పిలుస్తాను, నెక్స్ట్ కలుద్దాం అనుకుంటాను నెక్స్ట్ వీక్ అంటే, మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే జనాలు మన దగ్గర, మన యూత్లో నెక్స్ట్ జనరేషన్లో అయినా మనం ఏం చెప్పాలి అంటే, ట్రీట్ ఎవ్రీ వన్ విత్ రెస్పెక్ట్. ఆ కల్చర్ మనం నేర్పియాలా, పద్ధతి నేర్పియాలా, అది మన కాలేజ్ స్టూడెంట్స్లలో నేర్చుకుంటే then you should be an admirer of someone. You should be an admirer for their good work. True. అది నేర్చుకోండి. Don't be just a mad follower. అది ఎందుకంటే మా జనరేషన్కి, లైక్ మా జనరేషన్ అంటే నేను ఒక 34 ఉన్నా కనుక చెప్తున్నా, ఇట్ వాజ్ ఫస్ట్ టైం ఆ స్క్రీన్ మీద ఫుల్ జిగేల్ షర్ట్లు వేసుకొని, ఎల్లో షర్ట్ వేసి ఎర్ర ప్యాంట్ వేసే
సినిమాలు చూసుకుంటా 90s లా సడన్ గా ఒక గ్యాప్ హుడీ వేసుకొని ఒక పద్ధతి, ఒక స్టూడెంట్ అంటే ఇట్లా ఉండాలా, ఒక తమ్ముడు, ఒక తొలి ప్రేమ, ఒక బద్రి ఆర్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ అస్ హీ వాజ్ సమ్వన్ హూమ్ వి లుక్డ్ అప్ టు. అండ్ on the other side, we discussed about books, we discussed about thought process, we discussed about youth policy. Ivani maatladinappudu somehow I learnt a lot. It was a powerful meeting and looking forward to more such meetings. Next future lo kuda multiple times we are going to meet and we are going to see how we can help students. Good. See, intentions correct గా ఉన్నప్పుడు అన్ని కలిసిపోతాయి అన్నట్టు, అన్ని కలిసి వస్తాయి అన్నట్టు. ఈవెన్ పోస్టర్ లాంచ్ కూడా కేటీఆర్ గారితో అయింది కదా. Yes. ప్రాస్ పోస్టర్ లాంచ్. Yeah. So KTR garu was volunteered to launch the poster. He was supposed to come. Personal reasons వల్ల రోజు మిస్అయిండ్. See, ఒకటి ఏదైనా యూత్ అనే ఒక దానికి ఎవ్రీబడి యూత్ కి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ట్రూ. ఎందుకంటే దిస్ ద మోస్ట్ ఆ టెండర్ కోకోనట్ లాగా టెండర్ ఏజ్ ఇది. ఇండియా హాస్ ద మోస్ట్ చెప్పుకోవడానికి మనమే కదా, మనమే వరల్డ్ యంగెస్ట్ కంట్రీ. అవును. ఈ యంగెస్ట్ ఎండ్ అయ్యే వర్డ్ కూడా ఎస్టీ తోటే కదా, స్టూడెంట్ డ్రైవ్ కదా. సో ఇట్లా ఈ జనాలందరినీ మనం ప్రాపర్ డైరెక్షన్ లో పెట్టకపోతే, నన్ను అడిగిరు ఎవరో నువ్వు ఎందుకు ఇంత అంటే, నేను సెల్ఫిష్ కోసం స్టార్ట్ చేసిన ఈ స్టూడెంట్ డ్రైవ్ కదా, సెల్ఫిష్ డ్రైవ్ అని చెప్పిన నేను. అంటే ఎందుకు అట్లా సెల్ఫిష్ అంటే, ఈ యూత్ అంతా కరెక్ట్గా ఉండి రైట్ డైరెక్షన్లో ఉంటే రేపు నా పిల్లలైనా ఎవడైనా అందరు ప్రాపర్గా ఉంటారు. ఎందుకంటే రేపు వీళ్ళని గట్టిగా వదిలేస్తే వెంజులాగా రోడ్ల మీద డకైటింగ్ చేస్తారు. అందుకే ప్రాపర్ గా డైరెక్షన్లు ఉంటేనే కదా మన సొసైటీ రేపు మంచిగా ఉంటుంది. ఇలా రైట్ డైరెక్షన్ లో పెట్టకుండా వదిలేస్తే మొత్తం ఏడుకో పోతుంది. కరెక్ట్ కరెక్ట్. ఇది లింక్డ్ఇన్ లా నిన్న చెక్ చేస్తుండే, ఈ స్టార్ట్అప్ కాక్రోచ్ లింక్డ్ఇన్ లా కానీ వాట్సాప్ బయోలో ఎందుకు అట్లా? ఏమి ప్రతి ఒక్కడు యూనికాన్ ఫౌండర్, పాప్కాన్, యూనికాన్, ఈకాన్, ఆ కాన్ అని పెడుతుంటే ఏం చేయాలి? ఒక రోజు ఏదో ఆలోచనలా కోవిడ్ అప్పుడు జనరల్ గా సర్వైవ్ అవుతావా కాదా, ఉంటావా లేదా, డబ్బులు ఉంటాయా లేదా అన్నప్పుడు ఒక న్యూక్లియర్ హోలోకాస్ట్ ని కూడా సర్వైవ్ చేసేది కాక్రోచ్. అంటే ఒక న్యూక్లియర్ బాంబు పడితే కూడా బతికేది ఒక కాక్రోచ్. అదొక ఇట్స్ ఎ ప్రూవెన్ థింగ్. ఓకే. సో ఆ కాక్రోచ్ అంటే స్టార్ట్అప్ కాక్రోచ్ అంటే ఆ డెఫినేషన్ దట్ ఐ వోంట్ డై, ఐ కమ్ బ్యాక్. సో స్టార్ట్అప్ అర్థవాం అంటే బాగుంటుంది కానీ కాక్రోచ్ అని పెడుతుంది. కాక్రోచ్ కూడా చిన్నప్పటి నుంచి అదొక చిన్నపాటి ఇంట్లో అందరినీ కలిపేది కాక్రోచ్. అంటే ఒకసారి ఒక కాక్రోచ్ ఇంటికి వస్తే అందరు రెడీ అవుతారు కదా కొట్టడానికి. అట్లా మనం అందరు కొట్టడానికి రెడీ అయినా కానీ మనం దూరుకొని ఎక్కడ మారిపోతుంది. సో వీ షుడ్ నో లైక్ దట్ వీఆర్ సర్వైవర్, వీ క్రియేట్ అటెన్షన్. నైస్. ఆల్సో షార్క్ ట్యాంక్ గురించి యువర్ జెన్యూన్ ఒపీనియన్ ఏంటి? అదొక ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్. మనకి కొత్త మురిపం కొంచెం మనకు ఉంటుంది. సో అమెరికాలో షార్క్ ట్యాంక్ కి, ఇండియాలో షార్క్ ట్యాంక్ కి ఇంకా మనలో ఒక ప్రమోషనల్ ఇంజన్ లాగా వాడుతున్నారు. అవును అవును. సో లిటరల్ కొంచెం డబ్బులు వస్తున్నాయి, మోర్ దెన్ స్టార్ట్అప్ లకి మంచిగా అవుతుంది, మోర్ దెన్ హ్యాపీ. మంచిదే కదా. మనోళ్ళు కూడా మనకు చాలా మనకు తెలిసిన నిఖిల్ కి ఎంతో మందికి మనకు చాలా సపోర్ట్ వచ్చింది. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. మనోళ్ళు కూడా ఆ లెవెల్ కి వరకు పోయారు. రైట్. బట్ that should not just become a validation. People should see అమెరికాలో రింగ్ అనే ఒక కంపెనీ ఉంది, షార్క్ ట్యాంక్ లో రిజెక్ట్ అయింది, కానీ తర్వాత అమెజాన్ దాని ఒక $1 billion కి కొన్నది. షార్క్ ట్యాంక్ లో దానికి $1 కూడా ఫండింగ్ రాలేదు. సో ఓసారి దాంట్లో రాకపోతే నీ జీవితం అయిపోయినట్టు అనుకోకు. ఇయర్ మొత్తం దానికోసం వెయిట్ చేయకు. స్టార్ట్అప్ షార్క్ ట్యాంక్ కోసం పెట్టకు. స్టార్ట్అప్ పెడితే షార్క్ ట్యాంక్ కి పో, తప్పేం లేదు. కానీ షార్క్ ట్యాంక్ లో చూసి నేను స్టార్ట్అప్ పెడతా అని చెప్తే కొంచెం చూసుకోవాలి. ఇట్ హ్యాస్ మేడ్ హౌ KBC has brought some quiz to a dining table. Startups have become dining table topic. ఒకటే హ్యాపీ అయింది అంటే ఇన్లల్లో అదొక ఈజీ థింగ్ అయింది. అండ్ ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే షార్క్ ట్యాంక్ లోకి పోతే మేబీ వంశీ కురపాటి పాడ్కాస్ట్ లో కూడా ఛాన్స్ వస్తుంది కదా, దాంట్లో కూడా పాపులర్ కావచ్చు. అది కూడా ఒక మంచి టిప్. ఎవరైనా వాచ్ చేస్తున్న వాళ్ళందరూ వంశీ కురపాటిలో మీరు పాడ్కాస్ట్ లోకి రావాలంటే షార్క్ ట్యాంక్ పోండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఎందుకంటే మనోడు పిలుస్తాడు. మేము సటల్ మెల్ల వేసాడు నాకు. ఆయన 2 వీడియోలు కూడా చేస్తారు, 2 వీడియోలు చేస్తారు షార్క్ ట్యాంక్. ఏమైంది తర్వాత షార్క్ ట్యాంక్ అన్న ముందు ఎట్లుంది, తర్వాత ఓకే. నైస్ అన్న, నవ్విపించిన దవడలు వాస్తున్నాయి. సో బిఫోర్ వి క్లోజ్ దిస్ సెకండ్ పాడ్కాస్ట్, నవ్విస్తున్నారా లేకపోతే ఫీల్ అయినా? చిచి అంటే ఏమైనా నేను అనుకుంటున్నా ఏమైనా ఫీల్ అయినామేమో అని. నేను ఎక్కడ ఫీల్ అవుతా, నేను రోస్ట్ అని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. చేద్దాం. స్టార్ట్అప్ రోస్ట్ లాగా. రోస్ట్ కూడా ఎస్టీ తోటి ఎండ్ అవుతుంది కదా, అట్లా ఏడు వదులుతలేడబ్బా. అంటే నాకు ఎస్టీ ఎండ్ కావాలి ఏదైనా.
నాకు ఇష్టమైన థింగ్ అది. అందుకనే రోస్టింగ్ సెషన్స్ లాగా ప్లాన్ చేద్దాము తెలుగులో, కొంచెం సపోర్ట్ ఇవ్వాలి నువ్వు. నేను రెడీ. ఇట్లా నీలాంటి సెలబ్రిటీ సపోర్ట్ ఇస్తే ఈజీ అవుతుంది కదా మాకు. ఓకే డన్. ఇప్పుడే చెప్పేస్తున్నాం ఆన్ ది కెమెరా. ఎప్పుడంటే అప్పుడు ఇంత పెద్ద కెమెరాలో చెప్తే వస్తుంది మనకి. నా ఛానల్ వేసుకుంటే ఇంకా నేను అది తప్పకుండా నేను ఇస్తా, ఫీడ్ ఇస్తాను. స్టార్ట్అప్ రోస్ట్ మనం చేద్దాం అది. అట్లా రోస్ట్ చేస్తే ఏంటంటే మన మీద మనం నవ్వుకున్నప్పుడు ఈరోజు ప్రపంచంలో ఎవడు మన మీద జోక్ చేసినా కానీ పెద్ద ఫీల్ అనిపించదు. ట్రూ. అందుకే ఆ స్పోర్టివ్నెస్ రావాలి జనాలకు. ఆ స్పోర్టివ్నెస్ వస్తే అప్పుడు ఇప్పుడు మన హిందీలోనో ఎక్కడనో తన్మయ్ భట్లు లేకపోతే కునాల్ కమ్రాలు ఉన్నారు, కానీ మన తెలుగులో ఎవడన్నా ఒక మాట అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే టైప్లో ఎవడి మనోభావాలు దెబ్బతినకుండా హ్యాపీగా నవ్వుకునే ఒక ముచ్చట పెట్టుకుంటే నలుగురికి తెలుస్తుంది. రైట్. ఇంక ఎందుకు భయ్యా లైఫ్ ఐసీయూలో బతుకుతున్నట్టు అంత సీరియస్ గా తీసుకుంటారు చిన్న చిన్న పాయింట్లను కూడా. సో ఆల్రెడీ చాలా విషయాలు ఉన్నాయి కదా. నైస్. సో ఐ మీన్ నా ప్రతి పాడ్కాస్ట్లో, మన పాడ్కాస్ట్ కుదరలేదు అనుకోండి నాకు, లాస్ట్లో ప్రతి పాడ్కాస్ట్ నేను అడుగుతున్నాను అనమాట వచ్చే గెస్ట్ నుంచి నాకు ఏదైనా పర్సనల్ అడ్వైస్, లైక్ కమ్యూనిటీ బిల్డింగ్లో కానీ, పాడ్కాస్టింగ్లో కానీ, నెట్వర్క్ బిల్డింగ్లో కానీ, ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం మనం లైక్ ట్రై చేస్తున్న దాని విషయంలో కానీ, ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్, ఎనీ కైండ్ ఆఫ్ అన్ అడ్వైస్ టు మీ ఆర్ ఇన్ జనరల్ ఆల్సో ఇస్ ఫైన్. అంటే నాకు ఐ స్టిల్ ఫీల్ లైక్ యూ డి నాట్ గెట్ డిజర్వ్ వాట్ యూ డిజర్వ్, యూ డింట్ గెట్. ఇంకా ఐ స్టిల్ ఫీల్ యూఆర్ అండర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంకా సిటీ మొత్తం గచ్చిబౌలికి వచ్చింది, ఇంకా హిమాయత్నగర్లో ఉన్నాం అంటే కొంచెం ఇంకా వాసన పడతలేదన్నా. అది కమర్షియల్ వైబ్ పడుతుంది నాకు. జీవితంలో ఎట్లుంటదంటే డబ్బులు సంపాదించాలి, తర్వాత ఖర్చు పెట్టాలి, కానీ దాని మీద మోహం లేకపోతే చాలు. అది లేకపోతే నడవదు. నేను సింపుల్గా చెప్తే, ఎవరైనా నేను ఇప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగితే నేను చాలా సాక్రిఫైస్ చేసిన, నాకు పైసలు అవసరం లే ఇదంటే వాడు దగ్గర రాడాడు. సో అట్లనే కొన్ని థింగ్స్ ఏంటంటే, కొన్ని ప్లాట్ఫామ్స్ అయినా కొన్ని ప్లేసెస్ అయినా సినిమా అనేది థియేటర్లో వస్తున్న మజా ఉంటుంది. పెద్ద స్క్రీన్ మీద రావాలి. అట్లనే ఐ పర్సనలీ ఫీల్, అడిగినావు అనుకో చెప్తున్నా. జనరల్ గా నేను అడ్వైజ్ మళ్ళీ ఇప్పుడు నీ ఫ్యాన్స్ ఎవరైనా కామెంట్లలో ఏం అనుకోలేదు మళ్ళీ, ఎందుకంటే నాకు I still feel you didn't get the due what you are really for, and I feel you have the potential. Because నా సెల్ఫిష్నెస్ ఒకటే, నీలాంటోడు ఉంటే ఒక కంపెనీ కాదు, ఒక 100 కంపెనీలు తయారైతాయి. బికాస్ యూ సపోర్ట్ అదర్స్, యూ టెల్ దెమ్ అరే ఈ డైరెక్షన్ కాదు, ఈ డైరెక్షన్ పో అని. అండ్ నీకు ఇంకొక థింగ్ ఏంటంటే, యూ నో అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కొలాబరేషన్. చాలా మందికి ఆ ఇన్సెక్యూరిటీలు ఉంటే, నీకు ఆ ఇన్సెక్యూరిటీ లేదు. ఒక్కసారి ఇన్సెక్యూరిటీ లేకపోతే ఎక్కడైనా బతికేస్తాం. ట్రూ. ఏముంది, నువ్వు కరెక్ట్ గా అనుకుంటా నువ్వు ఒక సీఏ లాగా మిగిలిపోతుండే, కానీ ఈ రోజు అట్లీస్ట్ యూఆర్ ఎంప్లాయింగ్ దీస్ మెనీ పీపుల్ అండ్ ద కైండ్ ఆఫ్ ఈకో సిస్టమ్ విచ్ యూ బిల్ట్. ఐ ఫీల్ యూ షుడ్ డూ 10x మోర్ అండ్ స్టార్ట్ టాకింగ్ ఆన్ మోర్ స్టేజెస్. ఐ ఫీల్ నువ్వు ఇంకా I feel like ఎక్కువ స్పెండ్ చేయాలి, అట్లా ఎక్కువ మాట్లాడాలా. I know I will be one guy who will be always be for you. But ఇంకా వేరే స్టేజెస్ లో కూడా ఐ ఫీల్ వెన్ ఎవర్ యూ హ్యావ్ స్టేజ్ టైమ్ యూ షుడ్ రీచ్ మోర్ పీపుల్ బియాండ్ ఆన్లైన్. నాకు ఆన్లైన్ కే పరిమితం కావద్దు నువ్వు అనేది నా ఒపీనియన్. బికాస్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్, యూ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విచ్ షుడ్ గో టు యూత్. అండ్ విల్ సీ, మన ఇండియాకి వీకే విరాట్ కోహ్లీ ఉంటే మన వీకే వంశీకుర. థ్యాంక్ యూ Done. Thank you very much. Thank you for the kind words. And second podcast వర్త్ అని అనిపిస్తుంది. కింద ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అగైన్. And I'm waiting for the day when I am taking a podcast of yours. అబ్బో, నేను వంశీ జర్నీ అనౌన్స్మెంట్ అందరికి చాలా సార్లు ఏంటంటే ఒక మేబీ ఒక 25th సిల్వర్ జూబ్లీ టైప్ లో ఏదైనా పాడ్కాస్ట్ చేస్తే మనం వంశీ జర్నీని అందరినీ రా టాక్స్ లో నేను వంశీని ఇంటర్వ్యూ చేస్తా. ఎందుకంటే వంశీ జర్నీని మనం చాలా మందికి తీసుకురావాలా. ఎందుకంటే చాలా థింగ్స్ వంశీ వీ షుడ్ బ్రింగ్ ఇట్ టు ద పీపుల్ సో దట్ సమ్ వన్ ఫ్రమ్ ద ఆడియన్స్ విల్ ఫీల్ అన్నున్నాడు, హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో గైస్, ఇప్పటివరకు చూసారు కదా. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద పాడ్కాస్ట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.